హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం హరే కృష్ణ మీరు మాతాజీ. మంగళాచరణ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుందా? ఎవరైనా ఆ, కన్ఫర్మ్ చేస్తారా? కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది. ఓకే ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం ఓం మాతాజీ. స్టార్ట్ చేయండి. చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमः ओ विष्णुपादाय कृष्णप्रादाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिने इति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी प्राच्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम माताजी. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण माताजी, प्रणाम माताजी। ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. అయితే మనం ఈరోజు భీష్మ పితామహ గురించి మాట్లాడుకుందాము. ఆ, అయితే భీష్మ పితామహకి ఏ వంశంలో జన్మించారు? ఏ ఆయన 12 మహాజనుల్లో ఒక ఆయన అన్నమాట. అసలు మహాజనులు అంటే ఏంటి, ఆయన మహాజన ఎలా అయ్యారు, ఆయన ఎవరికి పుట్టారు, ఆయన గురించిన కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం మనం ఈరోజు. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ భీష్మ పితామహ ఫ్యామిలీ ట్రీ గురించి ఒకసారి చూద్దాం మనం. हरे कृष्ण माता जी। హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. దండ కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మాతా जी। ఓకే. సో మనకి ఈ భరతవంశం అని ఉంటుంది కదా, భరతవంశం నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో భరతవంశంలో చాలా మంది ఉంటారు. అందరిలో కురు వంశం అనేది ఒక ప్రసిద్ధమైన వంశం అన్నమాట. సో కురు వంశంలో మనకి శాంతను అనే ఒక రాజు ఉండేవాళ్ళు అనమాట.
శాంతనుకి ఇద్దరు భార్యలు అనమాట, గంగాదేవి ఇంకా సత్యవతి. సో గంగాదేవికి భీష్ముడు పుడతారనమాట. మనం ఇంకా ముందు కొంచెం తెలుసుకుందాం, గంగాదేవికి శాంతనుకి ఎలా పెళ్లి జరిగింది, ఎలా భీష్మ పితామహ పుట్టారు అనేది మనం తెలుసుకుందాం. అసలు భీష్మ పితామహ పూర్వజన్మలో ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకుందాము. అయితే శాంతనుకి ఇద్దరు భార్యలు అనేది మీరు గుర్తుంచుకోండి. ఒక ఫస్ట్ భార్య గంగాదేవి, సెకండ్ భార్య సత్యవతి అన్నమాట. సో గంగాదేవి కొన్ని రోజులే ఉంటారు శాంతనుతో, తర్వాత ఆయన సత్యవతిని వివాహం చేసుకుంటారనమాట. సో తర్వాత సత్యవతికి ఆ విచిత్రవీర్య, చిత్రాంగద అని ఇద్దరు పిల్లలు ఉంటారనమాట. సో సత్యవతికి శాంతనుతో వివాహం జరగక ముందే పరాశర మునితో వ్యాసదేవులు జన్మిస్తారనమాట పెళ్లికి ముందే. అది ఎలా ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. ఇంకా వ్యాసదేవుడికి ఇంకా ఒక దాసికి కలిపి ఒక విదుర అనే ఒక కుమారుడు పుడతాడనమాట. సో వ్యాసదేవుని వరం వల్ల విదురుడు కూడా పుడతాడనమాట ఒక దాసికి. అయితే ఆ, ఈ విచిత్ర వీర్యాకి అంబిక, పుత్రికలైన అంబిక, అంబాలిక అని ఇద్దరు భార్యలు ఉంటారనమాట. సో అంబికాకి ఆ, అయితే విచిత్ర వీర్యాకి పిల్లలు పుట్టే యోగ్యం ఉండదు కాబట్టి ఇంక వ్యాసదేవుని మహిమ వల్ల ఆ, అంబికాకి ధృతరాష్ట్రుడు పుడతాడు. ఇంకా అంబాలికకి పాండు మహారాజ్ పుడతారనమాట. సో ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు కాబట్టి ఆయన పెద్దవాడు అయినప్పటికీ ఆయనకి రాజ్యాభిషేకం చేయరనమాట. పాండు మహారాజ్కి రాజ్యాభిషేకం చేస్తారు. సో పాండు మహారాజ్కి ఇద్దరు ఆ, భార్యలు ఉంటారు, కుంతి ఇంకా మాద్రి అన్నమాట. సో కుంతీదేవికి ఆ, ఈ నలుగురు కుమారులు ఉంటారు, మాద్రికి ఇద్దరు కుమారులు ఉంటారు అనమాట. అయితే కుంతీదేవికి అయితే పాండురాజుకి ఒక శాపం ఉంటుందన్నమాట. ఆయన భార్యతో ఏకాంతంగా ఉంటే గనక ఆయన చనిపోతారు అనేది ఉంటుంది. అందుకని కానీ కుంతీదేవికి ఒక వరం ఉంటదన్నమాట. కుంతీదేవి చిన్నప్పుడు దుర్వాస మునికి ఆ, సేవలు చేసినప్పుడు దుర్వాస ముని ఒక వరం ఇస్తారనమాట ఆమెకి. ఏంటంటే ఆమె ఎవరినైనా సరే ఏ ఏ ఎవరు ఏ దేవతని అనుకుంటే ఆ దేవతతో ఆమెకి ఆ, పిల్లలు పుడతారు అనేసి, ఏ దేవతని కొలిస్తే ఆ దేవత వెంటనే ఆమెకి పిల్లల్ని ఇస్తారు అనేసి. సో ఆమె టెస్ట్ చేద్దాం అనేసి ఒకసారి సూర్య భగవాన్ కిటికీలో నుంచి చూస్తూ సూర్య భగవాన్కి ఈ వరం గుర్తొస్తుంది అనమాట. అయితే నేను ఇప్పుడు సూర్యుడిని ప్రార్థిస్తే నాకు సూర్య భగవానుడి వల్ల పిల్లలు పుడతారా అని ఒక డౌట్ వస్తుంది అనమాట ఆమెకి. చిన్నపిల్ల అవడం వల్ల ఆమె ఇంకా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటది అనమాట, దుర్వాస మహాముని ఇచ్చిన వరాన్ని. అలా ఆమెకి కర్ణుడు పుడతాడు అనమాట పెళ్లికి ముందే. సో కర్ణుడు పుడితే ఇంకా ఆవిడ నదిలో వదిలేస్తారు. తర్వాత ఆ, ఇంకా తర్వాత ఆమె పాండురాజుని పెళ్లి చేసుకున్నప్పుడు పాండురాజుకి ఈ శాపం ఉంటుంది కాబట్టి ఆవిడ చెప్తారనమాట, నాకు దుర్వాస ముని వల్ల నాకు ఈ వరం ఉంది. సో నేను ఏ దేవతని అనుకుంటే ఆ దేవతతో నాకు పిల్లలు పుడతారని చెప్తే ఆ పాండురాజు అప్పుడు చెప్తారనమాట, యమరాజు, వాయు, ఇంద్ర ఇలా వీళ్ళతో వీళ్ళని పూజించి నాకు పిల్లల్ని ఇవ్వమని అడుగుతారనమాట. అప్పుడు కుంతీదేవి యమరాజుని ఏ, ప్రార్థిస్తది, యుధిష్ఠిరుడు పుడతాడనమాట. వాయుదేవుని ప్రార్థించినప్పుడు భీముడు పుడతాడు. ఇంద్రదేవుని ప్రార్థించినప్పుడు అర్జునుడు పుడతాడనమాట. అంటే మాద్రికి కూడా అశ్విని కుమారుల్ని ప్రార్థించడం వల్ల ఆమెకి నకులుడు, సహదేవుడు పుడతారనమాట. సో ఇలా మనకి ఈ పాండు వంశం అనేది ఇలా వృద్ధి చెందుతుంది. ఇంకా ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తే ధృతరాష్ట్రుడికి గాంధారితో పెళ్ళి అవుతుంది అనమాట. అయితే గాంధారి ఒక మాంసపు ముద్దకి జన్మనిచ్చినప్పుడు ఆ మాంసపు ముద్దని ఇలా కుండల్లో పెడతారనమాట. ఆ, ధృతరాష్ట్రుడికి ఎక్కువ మంది పిల్లలు కావాలని 100 కుండల్లో పెడతారు. సో ఆయనకి దుర్యోధనుడితో పాటు 99 మంది మగ పిల్లలు పుడతారనమాట. ఒక ఒక ఆడపిల్ల కూడా పుడుతుందన్నమాట. అంటే మొత్తం 101 మంది పిల్లలు ఉంటారనమాట దుర్యోధనుడికి. సో ఇంకా కిందకి వస్తే మనకి ఆ, యుధిష్ఠిరుడికి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఇంకా భీముడికి ముగ్గురు కొడుకులు ఉంటారు. అర్జునుడికి కూడా ఇంతమంది కొడుకులు ఉంటారన్నమాట. అయితే ద్రౌపదితో ఆ, యుధిష్ఠిరుడికి శృతకీర్తి అనే ఆ, ఆ, కొడుకుంటాడనమాట. మాతాజీ క్షమించాలి, కాదు కాదు, అది అర్జునుడికి ద్రౌపదికి పుట్టిన కొడుకు శృతకీర్తి. క్షమించాలి. కాదు కాదు మాతాజీ, అర్జునుడికి పుట్టింది అభిమన్యుడు. ఆ, అభిమన్యుడు అండ్ సుభద్ర. ఓకే ఓకే, కరెక్టే మాతాజీ మీరు చెప్పింది.
సో అర్జునుడికి వీళ్ళందరి మనం చదవట్లేదు, కరెక్టే మీరు అన్నది, సారీ. సో అర్జునుడికి ద్రౌపదితో, శృతకీర్తి, చిత్రాంగదతో, ఆ, బబ్రువాహన, ఉలిపితో ఐరావన్, ఇంకా సుభద్రతో అభిమన్యు, ఇంతమంది కొడుకులు పుడతారనమాట. మిగతా వీళ్ళందరి పేర్లు మనం చూడట్లేదు. యుధిష్ఠిరుడికి ఇద్దరు కొడుకులు ఉంటారు, భీముడికి ముగ్గురు కొడుకులు ఉంటారు, నకులుడికి ఇద్దరు కొడుకులు ఉంటారు, సహదేవుడికి కూడా ఇద్దరు కొడుకులు ఉంటారు. మనం అర్జునుడిది ఒక్కళ్ళదే చూస్తున్నాం అనమాట. అర్జునుడికి ద్రౌపదితో, శృతకీర్తి అండ్ చిత్రాంగదతో బబ్రువాహన, ఉలిపితో ఐరావన్, సుభద్రతో అభిమన్యు పుడతారు. సో అభిమన్యుకి ఉత్తరాతో పెళ్ళవుతుంది. ఉత్తరాకి అభిమన్యుకి పరీక్షిత్ మహారాజ్ పుడతారనమాట. ఇప్పుడు వీళ్ళందరి గురించి మనం ఎందుకు తెలుసుకోవట్లేదంటే, మిగతా వాళ్ళందరి గురించి, వాళ్ళందరూ కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తారనమాట. ఉప పాండవులందరూ కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తారు. మనకి మిగిలింది ఒకే ఒకళ్ళు పరీక్షిత్ మహారాజ్ అనమాట. అప్పుడు ఉత్తర గర్భవతిగా ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు, అప్పుడు కూడా మన అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసి అతన్ని కూడా సంహరించాలని ట్రై చేస్తారు. అప్పుడు కృష్ణుడు కాపాడతారనమాట. సో అప్పుడు మనకి పరీక్షిత్ మహారాజ్ ఒక్కళ్ళే ఒక వారసులు మిగులుతారనమాట, ఈ అర్జునుడు ఈ పాండు వంశంలో అనమాట. సో ఆ పరీక్షిత్ మహారాజు రాజు అవుతారనమాట. సో పరీక్షిత్ మహారాజుకి ఎప్పుడైతే ఈ 7 రోజుల్లో చనిపోతారని ఒక శాపం వస్తుందో, అప్పుడు పరీక్షిత్ మహారాజు జనమేజయకి రాజ్యాన్ని అప్పజెప్పేసి, ఆయన కొడుకు అనమాట ఆయన, జనమేజయకి రాజ్యాన్ని అప్పజెప్పేసి ఆయన ఆ 7 రోజులు భాగవత శ్రవణం చేస్తారనమాట, సుఖదేవ్ గోస్వామి నుంచి. సో అది మన కురువంశంలో ఎవరెవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరు ఎవరికి పుట్టారు అనేది, ఇది కురువంశము. తర్వాత మనం వృష్ణి వంశం అంటే కృష్ణుడు పుట్టిన వంశానికి వెళ్తే కనుక, ఈ వృష్ణి వంశంలో కూడా చాలా మంది రాజులు ఉంటారు. దాంట్లో సూరసేన అనే ఒక ప్రఖ్యాతమైన రాజు ఉంటారు అనమాట. సూరసేనకి ఇద్దరు పిల్లలు ఉంటారనమాట. అంటే మిగతా నలుగురు, 9 మంది మిగతా వాళ్ళు కొడుకులు ఉంటారు, నలుగురు కూతుర్లు కూడా ఉంటారు. కానీ మనం ముఖ్యంగా చెప్పుకునేది వసుదేవుణ్ణి, కుంతిని అన్నమాట. సో వసుదేవుడు, కుంతి ఇద్దరు సూరసేన ఆ, పుత్రుడు పుత్రిక అన్నమాట. సో వసుదేవుడికి చాలా మంది పిల్లలు ఉంటారు, చాలా మంది భార్యలు కూడా ఉంటారు. అయితే మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది రోహిణీదేవి గురించి, దేవకి గురించి అన్నమాట. సో దేవకి ఇంకా రోహిణి ఇద్దరు వసుదేవుల భార్యలు. రోహిణికి బలరాముడు పుడతాడు, దేవకికి సుభద్ర, కృష్ణ ఇద్దరు ఉంటారన్నమాట. అంటే మిగతా అందరు పిల్లల్ని చంపేస్తారు కదా కంసుడు. సో రోహిణి కూడా చెప్పాలంటే, బలరాముడు కూడా దేవకి కడుపులో నుంచి సంకర్షణ ద్వారా, అంటే ఇప్పుడు మనం సరోగసి అని వింటున్నాం కదా, ఒక ఒకళ్ళ కడుపులో నుంచి ఇంకొకళ్ళ కడుపులోకి ట్రాన్స్ఫర్ చేయడం, అది అప్పుడే జరిగిందనమాట. అయితే దేవకి కడుపులో నుంచి రోహిణి కడుపులోకి బలరాముడిని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట కృష్ణుడు మాయాశక్తి వల్ల. అసలు బలరాముడు దేవకి కడుపులోకి ఎందుకు వెళ్తారంటే, కృష్ణుడు పుట్టబోతున్నాడు కాబట్టి ఆమె గర్భాన్ని క్లీన్ చేయడానికి అని వెళ్తారనమాట. సో కొన్ని రోజులు ఆమె గర్భంలో క్లీన్ చేసిన తర్వాత ఆమెని బలరాముడిని రోహిణి మాత గర్భంలోకి ప్రవేశింపజేస్తారనమాట. అలా బలరాముడు రోహిణి మాతకి పుడతారు. సో దేవకి కడుపులో కృష్ణుడు తర్వాత సుభద్ర ఇద్దరు పుడతారనమాట. సో కుంతీదేవికి ఇంకా ఆ, పాండు మహారాజ్ వల్ల పాండవులు పుడతారు కదా, ఇంకా అది మనం ఇందాక చెప్పుకున్నాము. సో ఇది వృష్ణి వంశము, కురు వంశము ఫ్యామిలీ ట్రీ అన్నమాట. సో ఇలా మనం ఈ ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మనకి కొంచెం ఐడియా వస్తుందని నేను తీసుకొచ్చాను. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మనం కథలో స్టార్ట్ చేసుకుందాము. 2-3 రోజు అలాగా చదువుతూ ఉంటే అప్పుడు అర్థమైపోతుంది మాతాజీ. అలా అవును, రికార్డులు వింటూ ఉంటే. అవును. అంటే మీరు అన్ని మాతాజీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, మీరు కొన్ని మాతాజీ ఇది గుర్తుంచుకోండి యాక్చువల్గా. చెప్పండి ఇది ప్రభు. పీడిఎఫ్ లో పెట్టగలరు, పీడిఎఫ్ లో. నేను షేర్ చేస్తాను. అలాగే నేను ఓకే. షేర్ చేస్తాను ప్రభు. అలాగే ఓకే. అయితే మాతాజీ మీరు కొన్ని చెప్పండి మాతాజీ. తెలుగులో ఉంటది మాతాజీ, ఇది ఇంగ్లీష్ తెలుగులో పెడతాను మాతాజీ, చూస్తాను. తెలుగులో దొరకలేదు, నేనే కన్వర్ట్ చేసి అయినా పెడతాను మీకు. తెలుగు ఇంగ్లీష్ రెండు పెడతాను. అయితే థ్యాంక్ యూ. మనం హరే అన్నీ కృష్ణ. గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఒకే రోజు. మీరు మెయిన్ ఏంటంటే భీష్ముడు గంగాదేవి కొడుకు. అది మనం గంగాదేవికి ఎలా భీష్ముడు పుట్టాడు అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే హరే కృష్ణ. ఈ సత్యవతి, గంగా ఇద్దరు ఆయన శాంతను భార్యలు అనేది గుర్తుంచుకోండి. ఇంకా పాండు మహారాజు, ధృతరాష్ట్రుడు ఎవరి పిల్లలు అనేది గుర్తుంచుకోండి. ఇంకా మనకి చెప్పాలంటే పరీక్షిత్ మహారాజ్ గురించి మీరు చాలా వినే ఉంటారు. పరీక్షిత్ మహారాజ్ ఎవరి కొడుకు అనేది మీకు అర్జునుడి కొడుకు అని ముందుగానే తెలుసు కాబట్టి, ఇలా మీరు ఈ ఈ పాండవుల గురించి చాలా మందికి మనకు చిన్నప్పటి నుంచి మహాభారతం ఇవన్నీ వింటూ ఉంటాం కాబట్టి ఇది కూడా కొంచెం ఐడియా ఉండే ఉంటుంది.
అయితే పాండురాజుకి కుంతి అనే చాలా మందికి తెలుసు కానీ మాద్రి అనే భార్య ఉందని కొంతమందికి తెలియదు. అయితే అది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకా మనం ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వృష్ణి వంశంలో సూరసేనకి ఇద్దరు కొడుకు అదే వాసుదేవుడు ఇంకా వసుదేవ్ అండ్ కుంతి ఇద్దరు ఉంటారనేది గుర్తుంచుకోండి. కుంతీదేవి యాక్చువల్గా సూరసేన దగ్గర పెరగదనమాట. కుంతి భోజ్ అని సూరసేన వాళ్ళ బ్రదర్ ఉంటారనమాట. ఆయనకి పిల్లలు లేకపోతే కుంతీదేవిని అక్కడ ఇచ్చేస్తారనమాట పెంచుకోవడానికి. సో అందుకని అప్పటి నుంచి కుంతి అనే పేరు వస్తుంది అనమాట. కుంతి భోజ్ దగ్గర పెరుగుతుంది కాబట్టి తను కుంతి అనే పేరు వస్తుంది అనమాట. కానీ యాక్చువల్గా చూస్తే వసుదేవుడికి చెల్లెలు అనమాట తను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అలా తెలుసుకుంటే అయిపోతుంది. ఆ, ఎవరు ఇందాక ఒక ప్రశ్న అడుగుతున్నట్టున్నారు, చెప్పండి మాతాజీ ఎవరు? నేనే వృష్ణి వంశం గురించి అడుగుదాం అనుకున్నా మాతాజీ, ఇప్పుడు చెప్పేశారు మీరు. థ్యాంక్ యూ. అదే ఆ, సరిగ్గా మాకు ఇక్కడ భోగి మంటలేమో కానీ నాకు చెవులు అవునా? ఓకే. అది ఓకే ఓకే వినిపించలేదు, అందుకని అడుగుదామని చూశాను. ఇప్పుడే మీరు చెప్పారు. ఓకే కుంతి ఓకే వాళ్ళ ఓకే. తండ్రి పేరు, వాళ్ళ వంశము వృష్ణి వంశం, అంతే కదా మాతాజీ? అవునవును, వృష్ణి వంశంలోనే పుడతారు కుంతీదేవి కూడా. సూరసేన వాళ్ళ ఫాదర్ పేరు అనమాట. మనం థ్యాంక్ ఇప్పుడు యూ భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ చదివినట్టయితే దాంట్లో అన్ని పేర్లు వచ్చేస్తాయి. ఎవరెవరు యుద్ధానికి వచ్చారు, ఆ, ఎవరెవరు ఎవరి తరపున యుద్ధం చేస్తున్నారు, దుర్యోధనుడి తరపున, ఆ, కృష్ణుడి తరపున, అర్జునుడి తరపున ఎవరెవరు చేస్తున్నారు అవన్నీ చూస్తే మీకు ఈ పేర్లన్నీ మొత్తం ఇంకా చాలా పేర్లు వస్తాయి. మీరు దాంట్లో చూస్తారు సూరసేన, కుంతి, ఆ, ఈ పాండు పాండురాజులు, వాళ్ళ పుత్రులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ కజిన్స్ అందరి పేర్లు ఉంటాయి అన్నమాట. కుంతీదేవి తమ్ముడి పేరు, ఇంకా అవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట. మాతాజీ. చెప్పండి మాతాజీ. రోహిణి వసుదేవుడు భార్య మాతాజీ. అవును మాతాజీ, రోహిణి అంటే వసుదేవుడి భార్య. నందగ్రామకి వెళ్ళిపోతుంది మాతాజీ రోహిణి. యాక్చువల్గా ఆయనకి చాలా మంది భార్యలు ఉంటారు. అయితే అందరినీ ఒక్కొక్క దగ్గరికి సేఫ్ గా పంపిస్తారనమాట. ఎందుకంటే కంసుడు ఆయన్ని చెరసాలలో బంధించారు కదా. సో ఆ బంధించడం వల్ల ఆయన వాళ్ళ భార్యలకు కూడా హాని చేస్తారేమోనని ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గరికి పంపిస్తారనమాట, సేఫ్ ప్లేసుల్లోకి. అలా రోహిణీ దేవిని ఆ, మన నందగ్రామ్కి పంపిస్తారనమాట, నందమహారాజ్ దగ్గరికి, సేఫ్ గా ఉండడానికి, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి. సరే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అయితే చంద్రవంశానికి చెందిన ఒక రాజు ఉండేవాడంట. ఆయనకి సంతానం లేకపోవడంతో ఆయన గంగా తీరానికి వెళ్ళి తపస్సు చేసుకునేవాడంట. అలా గంగాదేవికి రాజు తపస్సులో మునిగి ఉండడం చూస్తారనమాట. ఆమె ఆయన దగ్గరికి వచ్చి తన రాజునే తన భర్తగా కోరుకుంటుందన్నమాట. అయితే ఆవిడ వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుంటుంది, ఆయన కుడి తోడ పైన కూర్చుంటుందంట. సో అయితే కుడి తోడ మీద కూర్చున్నావు కాబట్టి నువ్వు నాకు కోడలు అవుతావు, నా కుమారుణ్ణి భర్తగా పొందుతావు అని చెప్తారంట. సో అలాగా ఆ శాంతను అనే కొడుకుంటాడనమాట ఆయనకి. శాంతను యువకుడిగా పెరిగేటప్పుడు ఒకరోజు వేట కోసం గంగా నదికి, ఆ, గంగా నది పక్కనే ఉన్న లోయలోకి వెళ్తాడనమాట. అక్కడ గంగాదేవిని కలుసుకుంటాడనమాట అతను. సో ఆయనకి చూడగానే గంగాదేవి బాగా నచ్చుతారనమాట, ప్రేమలో పడిపోతాడు గంగాదేవితో. సో గంగాదేవి ఆ, ఆ, ని సమీపించి చెప్తారనమాట, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. అయితే గంగాదేవి ఏమంటారంటే, సరే నాకు కూడా ఇష్టమే కానీ నాది ఒక షరతు ఉంది. ఏంటంటే నేను ఏది చేసినా మీరు ఏం అనకూడదు అంటది అనమాట. నేను ఏ పని చేసినా మీరు నన్ను ఏమి చేయకూడదు, అలా అయితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటా అంటది అనమాట. సో అలా శాంతను ఒప్పుకుంటారు, ఇంకా వాళ్ళిద్దరికి పెళ్లి అవుతుంది అనమాట. అయితే అదే సమయంలో అష్టవసులని ఉంటారన్నమాట. అంటే వీళ్ళంతా దేవతలు. అష్టవసులు ఆ, 8 మంది ఉంటారన్నమాట. అష్టవసులలో ఒక వసు భార్య ఏమంటుందంటే, వశిష్ఠ మహాముని దగ్గర కామధేను ఉంటుందన్నమాట. సో కామధేను ఉంటే ఆ కామధేను రోజు ఏది కావాలంటే అది ఇస్తుంది, వరాలు ప్రసాదిస్తుంది, కాబట్టి నాకు అది కావాలని అడుగుతుంది అనమాట. అయితే ఈ ఈ అష్టవసువులు ఏం చేస్తారంటే, వాళ్ళ ఎవరైతే భార్య అడుగుతుందో ఆయన మిగతా 7 వసూల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఆవుని దొంగిలిస్తారనమాట. దొంగిలిస్తే ఇంకా ఆమె కోరిక ప్రకారం వెళ్ళి అడిగితే ఎవరేమో వశిష్ఠముని అనేసి ఆమె కోరిక కావాలని అడుగుతుంది కాబట్టి ఇంక వేరే ఆప్షన్ లేక వాళ్ళు దొంగిలించి తీసుకెళ్తారనమాట.
అయితే బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతారు ఆవుని. అయితే వశిష్ఠుడికి తెలుస్తుంది అనమాట. వశిష్ఠుడికి తెలిసి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళని శపిస్తారనమాట, మీరు భూలోకంలో పుడతారు అనేసి. అయితే వాళ్ళందరూ తప్పు తెలుసుకొని వశిష్ఠ మహామునిని వెళ్ళి అడుగుతారు, క్షమించమని కోరుకుంటారనమాట. క్షమించమని బాగా వేడుకున్న తర్వాత ఆయన దయ తలిచి అంటారనమాట, మీరు గంగా నదికి పుత్రులుగా పుడతారు, కానీ మీరు ఎక్కువ రోజులు భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే భార్య మాట విని ఈ ఈ దొంగతనానికి మీ అందరిని తీసుకొస్తారో ఆ వసువు మాత్రం ఆ, ఖచ్చితంగా భూమి మీద జన్మిస్తాడు. కానీ ఆయన సాహసోపేతంగా చాలా కాలం పాటు ప్రపంచంలో సాగిస్తాడని చెప్తాడు. ఆ వసువే ఈ 8వ వసువు భీష్మ పితామహ అన్నమాట. సో అలా భీష్మ పితామహ ఆ, అష్టవసువుల్లో ఒకరైనా కూడా భూమి మీద ఎందుకు జన్మించారంటే దానికి వృత్తాంతం ఇది అనమాట. సో గంగాదేవి ఇంకా గర్భ గర్భవతి అవుతుంది శాంతను మహారాజ్తో. అయితే ఆవిడ ఆ, మొదటి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆమె డైరెక్ట్గా బిడ్డను తీసుకెళ్లి గంగా నదిలో విసిరేస్తుంది అనమాట. సో ఆమె ముందుగానే ఒక షరతు పెడుతుంది కదా, నేను ఏం చేసినా కూడా మీరు నన్ను ఏం అనకూడదు, అలా అయితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని. ఇంకా శాంతను ఏమన్నారు అనమాట, ఎందుకంటే ఆవిడ చాలా మిగతా అన్ని విషయాలు అన్ని పనులు చాలా బాగా చేస్తారు, చాలా రాజుని బాగా చూసుకుంటారు, ఆవిడ చాలా పతివ్రత లాగా ఉంటారు, అన్ని పనులు చాలా బాగా చేస్తారనమాట. అయినా కానీ ఆవిడ పిల్లలు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు మాత్రం తీసుకెళ్లి గంగానదిలో కలిపేస్తారనమాట. సో ఇంకా ఆయన ఏం మాట్లాడలేరనమాట, బాధగా అనిపిస్తుంది. కానీ ఆయన మిగతా చాలా ఆవిడంటే చాలా ఇష్టము, ఇద్దరు ఒకరికొకరు చాలా బాగా ఉంటారు. కానీ ఆమె ఇంకో షరతు కూడా పెట్టారు కాబట్టి ఆయన మళ్ళీ ఏమన్నారు అనమాట, ఇంకా ఎలా అయినా సహిస్తారు ఇంకా దాన్ని. అలా 7 పిల్లలు పుట్టిన తర్వాత ప్రతిసారి అదే చేశారనమాట గంగాదేవి. ఎందుకంటే ఈ 7 వసువులకి వశిష్ఠముని వరం ఇచ్చారు కదా, మీరు పుడతారు గంగాదేవికి, కానీ మీరు వెంటనే విముక్తులు అవుతారు అనేసి. అలా గంగాదేవి అందుకని వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకెళ్లి గంగా నదిలో కలిపేస్తారు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళు మళ్ళా పూర్వజన్మ దీనికి వెళ్ళిపోతారు అనమాట, వసూలు అయిపోతారు. సో కానీ 8వ పిల్లవాడు పుట్టినప్పుడు మాత్రం నదిలోకి విసిరేసేటప్పుడు శాంతను అడ్డుకుంటారనమాట. ఇంకా ప్రతి బిడ్డని చంపేస్తే ఎలా అనేసి ఆ బిడ్డని విసిరేయడానికి అనుమతించరు అనమాట. అప్పుడు తన వాగ్దాన షరతు ఉల్లంఘించినందుకు కోపంగా గంగాదేవి తన బిడ్డతో సహా రాజభవనం విడిచిపెట్టి వెళ్ళిపోతారనమాట. సో అతనికి దేవవ్రత అనే పేరు పెట్టి అడవిలోనే పెంచుతూ ఉంటారనమాట గంగాదేవి. సో వశిష్ఠముని ఇంకా గంగాదేవి అతనికి చాలా గొప్ప జ్ఞాన సంబంధించిన విషయాలన్నీ బోధిస్తారు. అలా 32 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు శాంతను వేట కోసం అదే అడవికి వెళ్తారనమాట. అయితే గంగా నది ప్రవాహాన్ని ఆపుతూ ఒక అందమైన బాలుడు కనిపిస్తాడు అనమాట, వ్యక్తి కనిపిస్తాడు. అతని మీద చాలా ఆసక్తి కలుగుతుంది అనమాట రాజుకి. ఇంకెవరా అని ఆరా తీస్తే అతను గంగా నది కొడుకు, అతని కొడుకే అని అర్థమవుతుంది అనమాట. అయితే వెళ్ళి గంగా నదిని అడుగుతారనమాట, నాకు మళ్ళా నా కొడుకుని ఇచ్చేయమని. ఇంకా గంగాదేవి ఆయనకి ఆ బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఆవిడ అదృశ్యం అయిపోతారనమాట. సో ఆయన పేరు భీష్ముడు అనమాట. సో దేవవ్రతుడు అనే పేరు నుంచి భీష్ముడు అనే పేరు ఎలా వచ్చిందో కూడా మనం తెలుసుకుందాము. అయితే ఈ ఇంకా శాంతనుకి గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఎవరు ఉండరు అనమాట భార్య. సో ఆయన ఏమనుకుంటారంటే ఒకరోజు మళ్ళా గంగా నది దగ్గరికి అడవిలోకి వేటకెళ్ళినప్పుడు ఆయన అక్కడ చుట్టూతా అంతా చూస్తూ వేటాడుతూ చక్కగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే ఆయనకి ఒక మంచి కస్తూరి పరిమళం ఆ, అనే ఆ సువాసన వస్తుంది అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తారనమాట. అయితే అలా ఆ వాసనని గమనించుకుంటూ వెళ్తే ఒక మత్స్యకారుడి కుటీరం నుంచి ఆయనకి ఆ వాసన అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ మత్స్యకారునికి సత్యవతి అనే కుమార్తె ఉంటుందన్నమాట. ఆ పరిమళం కస్తూరి పరిమళం ఆమె నుంచే వస్తుందనేసి ఆయనకి అర్థమవుతుంది అనమాట. సత్యవతి అసలు పేరు ఏంటంటే కాళీ అన్నమాట. ఈ మత్స్యకారుడికి ఆవిడ మామూలుగా పుట్టలేదన్నమాట, చేప కడుపులో నుంచి దొరుకుతుంది. ఈయన మత్స్యకారుడు కాబట్టి చేపల్ని వేటాడుతూ ఉంటాడు కదా. సో చేపల్ని వేటాడినప్పుడు ఆయనకి చేప కడుపులో నుంచి ఈ ఈ పాప దొరుకుతుంది అనమాట. చేప కడుపులో నుంచి పుట్టింది కాబట్టి ఆవిడ చేప వాసన వస్తూ ఉండేదంట స్టార్టింగ్ లో, అందుకని ఆవిడని మత్స్యగంధి అని కూడా అంటూ ఉంటారన్నమాట. ఆమెకి ఇంకొక పేరు కూడా ఉంది. అయితే గంగా నదిలో ఈవిడ దొరుకుతుంది కాబట్టి ఈమె
ఆ, వాళ్ళతోనే మత్స్యకారులతోనే వేట వెళ్ళడం, వాళ్ళతో చిన్న పిల్లలప్పుడు అట్లా ఆడుకోవడం అట్లా ఇట్లా ఉండేది. ఒకరోజు పరాశర ముని ఆమె పడవలో ప్రవేశిస్తారనమాట. వాళ్ళ ఫాదరు ఆవిడ ఉన్న దగ్గర పడవలో ప్రవేశిస్తారు. ఇంకా ఆమె నుంచి ఆ చేపల వాసన తొలగించి ఆమెకి కస్తూరి పరిమళం ఇచ్చేది పరాశర ముని అనమాట. అందుకనే ఆవిడ ఎక్కడున్నా సరే ఆమె చుట్టుపక్కల కొన్ని యోజనాల దూరం వరకు ఆ ఆ పరిమళం అందరికీ వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. ఆ పరిమళం వల్లే ఈ సత్యవ్రతుడు కూడా ఆ ఆ ఆయన అట్రాక్ట్ అవ్వబడతాడు అనమాట. ఆయనకి ఆ వాసన వల్లే ఆయన సత్యవతిని చేరుకోగలుగుతాడు అనమాట. సో అయితే అదే టైంలో ఆయన ఒక పొగమంచు సృష్టించి పరాశరముని ఆమెకి ఒక బిడ్డను కూడా ఇస్తాడనమాట. ఆయనే వ్యాసముని అన్నమాట. వ్యాస మహర్షి కూడా అలా పుడతారనమాట. సత్యవతికి పరాశరమునికి జన్మించిన ఆయనే వ్యాస మహర్షి అన్నమాట. ఈ ని పెళ్లి చేసుకోక ముందే ఆమెకి ఆ కొడుకు ఉంటాడనమాట. వ్యాస మహర్షి అనే కొడుకు ఉంటాడు. సో తర్వాత పరాశరుడు ఆమెకి మళ్ళా కన్యత్వాన్ని ఇచ్చేస్తారనమాట ఆయన వరం వల్ల. ఆ, ఈ వ్యాస మహర్షి పుట్టాలి అనే లీల జరగాలి కాబట్టి అలా జరుగుతుంది. అయితే సత్యవతి ఇంకా వాళ్ళతోనే ఉంటూ ఉంటుంది. ఇంకా శాంతను వచ్చి ఆ పరిమళానికి ఆకర్షితుడై ఆమె సత్యవతిని కలుసుకొని ఆయన అడుగుతారనమాట. వాళ్ళ తండ్రి గారిని అడుగుతారు, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. అయితే ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ మత్స్యకారుడు ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇతను దేవవ్రత అనే కొడుకున్నాడు కదా, అతనే రాజు అవుతాడు కాబట్టి, నేను సత్యవతిని పెళ్లి చేసినా కూడా సత్యవతికి పుట్టబోయే బిడ్డలు రాజు అయ్యే అవకాశాలు లేవు కాబట్టి నేను ఒప్పుకోవట్లేదు అని చెప్తాడనమాట. సత్యవతి కుమారులు గనక సింహాసనాన్ని అధిష్ఠించగలిగితే నేను ఒప్పుకుంటా, లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్తాడనమాట. అయితే ఇంకా రాజుకి అంత సత్యవతికి ఆ, ఈయనకి అంత పెద్దగా నచ్చదనమాట ఆ విషయం. సో ఆయన వెళ్ళిపోతాడు, కానీ చాలా బాధగా ఉంటాడు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎందుకు అంత నిరాశగా దిగులుగా ఉన్నాడు అనేది ఈ దేవవ్రత్ ఆలోచిస్తూ ఉంటే దేవవ్రత్కి ఈ వృత్తాంతం గురించి తెలుస్తుంది అనమాట. అయితే ఇంకా ఆయనే వెళ్ళి గంగా నది ఒడ్డున ఉన్న మత్స్యకారుల కుటీరానికి వెళ్ళి తన తండ్రి తరపున సత్యవతిని వేడుకుంటాడనమాట. అయితే ఇంకా వాళ్ళ తండ్రి సత్యవతి తండ్రి అంటాడు, నేను ఇలా ఇలాంటి షరతు ఉందంటే అప్పుడు ఈయన దేవవ్రత అంటాడు, ఆ, నేను అసలు ఆ, రాజు అవ్వను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అంటాడు అనమాట. సో నువ్వు రాజు అవ్వవు, పర్వాలేదు, సరే నేను ఒప్పుకుంటాను, నువ్వు ప్రతిజ్ఞ చేస్తున్నావు కాబట్టి. కానీ ఇప్పుడు నీకు పెళ్ళి అవుతుంది, నీకు కుమారులు పుడతారు. అప్పుడు నా నా కూతురికి పుట్టిన పిల్లలతో వాళ్ళు యుద్ధం చేసి మళ్ళా రాజు అవ్వకూడదని ఏం గ్యారెంటీ లేదు కదా. సో అందుకని అది కూడా నాకు భయం ఉంది కాబట్టి నేను ఒప్పుకోవట్లేదు అంటాడు అనమాట. అయితే ఇంకా దేవవ్రత అంటాడు, ఓకే నేను పెళ్లి కూడా చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటాను, సత్యవతినిచ్చి మన తండ్రి గారికి పెళ్లి చేయండి అని చెప్తాడు అనమాట. సో అప్పటి నుంచి ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు కాబట్టి భీష్మించుకుంటాడు అనమాట. నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని కన్ను, బ్రహ్మచారిగా ఉంటానని భీష్మించుకుంటాడు కాబట్టి ఆయనకి భీష్మ అనే పేరు వస్తుందన్నమాట. సో ఇంకా ఆయనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. ఆయన మత్స్యకారుడు సత్యవతిని రాజు వద్దకు తీసుకెళ్లి దేవవ్రతుడికి ఇచ్చేస్తాడు. దేవవ్రతుడు ఆమె రాజభవనానికి తీసుకెళ్లి తన తండ్రికి పెళ్లి చేస్తారన్నమాట, తన తండ్రితో. సో అయితే అలా వాళ్ళ తండ్రి గారు కూడా చాలా ఆనందిస్తారనమాట. ఎందుకంటే ఆయన ఈ ఈ గంగానది వెళ్ళిపోయిన తర్వాత, గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఆయన చాలా లోన్లీగా ఉండేవాడు అనమాట. సో ఈమెతో ప్రేమలో పడడం వల్ల ఆయన చాలా చింతగా ఉండేవాడు, వాళ్ళు ఒప్పుకోలేదని. సో అట్లా ఆయన చాలా ఆనందిస్తాడు. ఇంకా ఆ, పైనుంచి దేవతలు కూడా పూలవర్షం కురిపిస్తారు. సో మనకి ఈ ఈ భీష్ముడు ఇలానే కాకుండా ఆయన 12 మహాజన్స్ లో ఒకళ్ళు అనమాట. శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారు మనకి 12 మహాజనులు ఉంటారనేసి. అయితే ఆ, మనకి 12 మహాజనుల్లో ఎవరెవరు ఉన్నారంటే ప్రహ్లాద్ మహారాజ్ ఒకళ్ళు, అండ్ మను ఒకళ్ళు. మను అంటే మనకి సన్ ఆ, సూర్యదేవుడి ఒక కొడుకు అన్నమాట. అండ్ సుఖదేవ్ గోస్వామి, భీష్ముడు, బ్రహ్మ, నారద, ఇంకా బలి మహారాజు, ఇంకా శివుడు, అండ్ 4 కుమారులు ఉంటారు కదా, సనక సనాతన సనంద సనత్ కుమార్ అని మనం ఒకసారి చెప్పుకున్నాం, వాళ్ళ నలుగురు. ఇంకా కపిల ముని, ఈయన దేవహూతి అండ్ కర్దమ ముని వాళ్ళ కొడుకు అనమాట కపిల ముని. సాంఖ్యాశాస్త్రం అని మీరు వినే ఉంటారా, సాంఖ్యాశాస్త్రం రచించింది కపిల ముని. ఈయన కూడా
మన కృష్ణుడి ఇన్కార్నేషన్ అని అంటారనమాట, ఆయన అవతారమే అని కూడా చెప్తారు. ఇంకా జనక మహారాజ్, మన సీతాదేవి వాళ్ళ తండ్రి గారైన జనక మహారాజ్, ఆయన కూడా ఒక మహాజన్. అండ్ యమరాజు కూడా ఒక మహాజన్ అన్నమాట. అయితే ఈ 12 మంది మహాజనులు అంటే ఏంటంటే వాళ్ళే మనకి భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళు గొప్ప భక్తులు, మిగతా వాళ్ళందరికీ భక్తిని ప్రసాదించి మనందరికి కూడా భక్తి చేసుకుని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తారని కూడా చెప్తూ ఉంటారు. అయితే మనం ఆ, ఈ నేను ఒక శ్లోకం షేర్ చేస్తాను భాగవతంలోది, అది రిసైట్ చేసుకొని దాని అర్థం కూడా తెలుసుకుందాం. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. మాతాజీ. ఓకే. అయితే ఈ ఈ స్క్రీన్ లో మనం చూసేది శ్రీమద్ భాగవతం నుంచి సిక్స్త్ క్యాంటోలో 3rd చాప్టర్లో 21 శ్లోకాస్ అన్నమాట. దీంట్లో ఎంతమంది అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, 12 మంది మహాజనులు ఉంటారు, వీళ్ళే మనల్ని భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తారు వీళ్ళే అని. ఏంటి ప్రమాణం అంటే ఇదే అన్నమాట, శ్రీమద్ భాగవతంలోనే చెప్పారు. సో మనం ఇది ఒకసారి రిసైట్ చేసుకొని దీని గురించి డిస్కస్ చేసుకుందాం. కుమార కపిలో మనః ప్రహ్లాద జనకో భీష్మో బలిర్వై స్వయంభూర్నారద శంభు స్వయంభూ నారదాస కుమారః కపిలో మనుః కుమారః కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకిర్వయం బలిర్వయా సఖీర్వయం ద్వాదశైతే విజానీమో ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః ధర్మం భాగవతం భాగవతం భటాః గుహ్యాం గుహ్యాం విశుద్ధం దుర్బోధం గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతమశ్నుతే యం జ్ఞాత్వా అమృతం అశ్నుతే స్వయంభూర్నారదః శంభో స్వయంభూ నారదః శంభో కుమారః కపిలో మనుః కుమారః కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకిర్వయం బలిర్వయా సఖీర్వయం ద్వాదశైతే విజానీమో ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః ధర్మం భాగవతం భటాః గుహ్యాం విశుద్ధం దుర్బోధం గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతమశ్నుతే. యం జ్ఞాత్వామృతం అశ్నుతే. ఎవరైనా రిసైట్ చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఒకళ్ళిద్దరు నేను చదివిన చేస్తాను తర్వాత మాతాజీ. మనం. ఓకే నేను మాతాజీ, చేస్తాను. చేయండి. స్వయంభూర్నారద శంభు కుమార కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయాసకిర్వయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః గుహ్యాం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతం అశ్నుతే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. కళావతి మాతాజీ మీరు కూడా చదవండి. స్వయంభూర్నరः శంభుః కుమారः కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయాసకిర్వయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతా భటా గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాతామృతం అశ్నుతే. ఓకే మాతాజీ, హరి కృష్ణ. ఇందిరా మాతాజీ మీరు చదవండి, తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. నారదః శంభుః కుమారः కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయాసకిర్వయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః గుహ్యాం విశుద్ధం దుర్బోధం యజ్ఞాత్వామృతం అశ్నుతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, హరి కృష్ణ. అయితే మనకి
ఈ శ్లోకం వచ్చే ముందు మనకి కొన్ని డిస్కషన్స్ అవుతాయి అన్నమాట. మనకి అజామిలా ఉంటారు కదా, సో అజామిలా స్టోరీ మీరు వినే ఉంటారు. మనం డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. అయితే అజామిలా అనే ఆయన ఆ, ఆ, ఈ చనిపోయేటప్పుడు యమదూతలు వస్తారనమాట ఆయన్ని తీసుకెళ్ళడానికి. అయితే ఆయన నారాయణ 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 అని పిలుస్తూ ఉంటారనమాట. అతని కొడుకు పేరు నారాయణ. సో ఆయన నారాయణ నారాయణ అని తలుచుకుంటూ ఉంటారనమాట. యమదూతల్ని చూసి భయపడిపోయి ఆయన నారాయణ అని వాళ్ళ కొడుకుని తలుచుకుంటూ ఉంటారనమాట. అంటే ఆయన అంతకుముందు చాలా మంచి భక్తుడు, మధ్యలో ఫాలో అయిపోతారు. ఒక వేశ్యకి అలవాటైపోయి ఆయన ఆ, ఈ భక్తి మార్గం నుంచి కొంచెం తప్పుకుంటారనమాట. కానీ అంతకుముందు చాలా మంచి భక్తి చేస్తూ ఉంటారు. కానీ కాకపోతే కొడుకుకి నారాయణ అనే పేరు పెట్టుకుంటారనమాట. ఆ నారాయణ అనే కొడుకు అంటే ఆయనకి చాలా ఇష్టము. అయితే ఆయన చనిపోయేటప్పుడు కూడా యమదూతలు వచ్చినప్పుడు భయం వేస్తుంది కదా ఎవరికైనా, ఇంకా నారాయణ 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 అంటూ ఉంటాడు. అయితే నారాయణ అని అంటున్నప్పుడు విష్ణుదూతలు కూడా వస్తారనమాట ఆయన దగ్గరికి. సో ఈ యమదూతల నుంచి విష్ణుదూతలు ఆయన్ని కాపాడతారనమాట. విష్ణుదూతలు కాపాడి ఆ యమభటుల్ని ఆయన్ని తీసుకెళ్ళనీయకుండా ఈయనని విష్ణు లోకానికి తీసుకెళ్తారనమాట. అయితే ఈ యమదూతలు వెళ్ళి యమదూతలు వాళ్ళతో అంటే ఆర్గ్యూ చేస్తారనమాట, గొడవ పడతారనమాట. మా పని ఎందుకు మేము చేయనీయట్లేదు, మేము ధర్మబద్ధంగా చేస్తున్నాము, మీరు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని అడుగుతారనమాట. సో యమరాజు దగ్గరికి కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తారనమాట. ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, మన ధర్మాన్ని పాటించకుండా చేస్తున్నారు, అసలు వీళ్ళెవరు, ఈ విష్ణుదూతలు ఎవరు, ఈ యమరాజు వీళ్ళు అనుకుంటారు యమరాజే హైయెస్ట్ అథారిటీ అనుకుంటారు అనమాట. వాళ్ళకి తెలియదు విష్ణుమూర్తి ఉంటారు, ఆయన దగ్గర విష్ణుదూతలు ఉంటారు అవన్నీ వాళ్ళకి తెలియదు. సో యమరాజే హైయెస్ట్ గ్రేటెస్ట్ అథారిటీ అనుకుంటారు అనమాట. ఆయనకన్నా పైన వాళ్ళు ఎవరు లేరు అనేది వాళ్ళ అభిప్రాయం. సో యమరాజ్ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, వీళ్ళు ఇట్లా మన పని చేయనీయట్లేదు, మీకన్నా గ్రేట్ ఎవరైనా ఉంటారా, వాళ్ళు ధర్మాన్ని తప్పుతున్నారు అది ఇదని చెప్తారనమాట. అయితే యమరాజు చెప్తారనమాట, ఈ యమదూతలు ఆ, మీరు ఇక్కడ యమదూతలు కానీ విష్ణుమూర్తి దగ్గర విష్ణుదూతలు ఉంటారు. విష్ణుమూర్తి అందరికన్నా హైయెస్ట్, ఆయనే వాళ్ళ డివోటీస్ ని కాపాడుతూ ఉంటారు. ఇలాంటి డేంజరస్ కండిషన్స్ వచ్చినప్పుడు డివోటీస్ ని విష్ణుమూర్తి కాపాడతారు. విష్ణుమూర్తి లాగే వాళ్ళు కూడా విష్ణుదూతలు కూడా ఉంటారు, 4 చేతులు ఉంటాయి వాళ్ళకు కూడా. సో వాళ్ళు కూడా వాళ్ళే వచ్చి మీరెలా యమరాజు నుంచి యమదూతలు ఎలా వెళ్తారో విష్ణుమూర్తి నుంచి విష్ణుదూతలు వెళ్ళి వాళ్ళ భక్తుల్ని కాపాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏ డేంజర్స్ వచ్చినా సరే అని చెప్తూ ఉంటారు అనమాట. అది శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తారనమాట, పదం పదం యద్విపదం న తేషాం అని. అంటే మన మెటీరియల్ వరల్డ్ లో ప్రతి ప్రతి అడుగు చాలా డేంజరస్ గా ఉంటదంట. కానీ డివోటీస్ కి అలా ఉండదు. ఎవరైతే భగవంతుడికి ఫుల్ గా సరెండర్ అవుతారో వాళ్ళకి అలాంటి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి విష్ణుమూర్తి నుంచి విష్ణుదూతలు వచ్చి కాపాడతారు అనేది మనకి శ్రీ చైతన్య మహాప్రభు కూడా దీని గురించి చెప్పారు. అందుకని ఎవరైతే కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటారో వాళ్ళు యమదూతలకి భయపడాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారన్నమాట. అయితే యమదూతలు ఇంకా ఆర్గ్యూ చేస్తారనమాట, ఎందుకంటే వాళ్ళకి ఈ వేదిక్ లిటరేచర్స్ అవన్నీ ఏం తెలియవు కాబట్టి. ఆ, అవన్నీ అయినా సరే వాళ్ళు దాని గురించి అంత కన్విన్స్ అవ్వరు అనమాట, ఎందుకు వాళ్ళు కాపాడాలి అనేది వాళ్ళ క్వశ్చన్. అయితే యమరాజ్ చెప్తూ ఉంటారన్నమాట, కృష్ణ భగవద్గీతలో చెప్తారు, ఆ, వేదవాద రతాహ పార్థ నాణ్యద్ అస్తి వాదినః అని చెప్తూ ఉంటారు. అంటే ఈ వేదాలు ఆ, ఏం చెప్తున్నాయంటే ఆ, ఈ వేదిక్ లిటరేచర్ ఏదైనా సరే ఏం చెప్తుందంటే భగవంతుడికి సరెండర్ అవ్వండి, భగవంతుడి కృపకి పాత్రులు అవ్వండి, భక్తి మార్గంలో ఉండండి అని చెప్తున్నాయి. అందుకని భగవంతుడి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి జరుగుతూ ఉంటే వాళ్ళని ఆయన కాపాడుతూ ఉంటారు. అయితే భగవద్గీతలో కూడా ఇంకా కృష్ణ కూడా చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని. అంటే మిగతా అన్ని పనులు ఆపేసి నా శరణాన్ని కోరుకుంటే గనక ఆ, మీకు మిగతా రిలీజియస్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, భక్తి మార్గం ఒకటి చేస్తే సరిపోతుంది. వేదాల్లో చెప్పినట్టు ఈ తపస్సులు యజ్ఞాలు ఇవన్నీ చెప్తారు కదా, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. భక్తి మార్గంలో ఉంటే ఏది చేసినా భగవంతుడి కోసం చేసి ఆయనకి ఆ ఫలితాన్ని సమర్పించడం వల్ల మీరు మిగతా ధర్మాలన్నీ పాటించాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారన్నమాట. సో అందుకనే మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తూ ఉంటారన్నమాట, ఇంకా భాగవత్ ధర్మాన్ని, అంటే ఇది భాగవత ధర్మం అంటారన్నమాట దీన్ని. ఎలా మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. భాగవత్ ధర్మమే అత్యంత రహస్యమైన
అంటే గుహ్యం గుహ్యతరం అని అంటారు. గుహ్యాద్ గుహ్యతరం సర్వగుహ్యతమం అని చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే కృష్ణుడు అర్జున్తో ఇలా చెప్తారు కదా, నువ్వు నాకు చాలా ప్రియమైన స్నేహితుడు కాబట్టి నీకు ఈ అత్యంత రహస్యమైన దాన్ని చెప్తున్నాను నేను అని చెప్తారు. అదే అత్యంత రహస్యమైనది ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నమాట. అదే అత్యంత గుహ్యతరమైనది. ఎందుకంటే అది భక్తులకి మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఎందుకు గుహ్యతరం అన్నారంటే, ఇప్పుడు జనరల్ గా భక్తి లేని వాళ్ళకి, కృష్ణుడి గురించి తెలియని వాళ్ళకి వెళ్ళి ఈ విషయం చెప్తే ఇదేంటి మీరేం చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకనే గుహ్యతరం అంటారు. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళే కరెక్ట్ గా అర్థం చేసుకోగలరు అనమాట దాన్ని. అందుకని దాన్ని అర్థం చేసుకోవాలంటే భక్తి ఉండాలి కాబట్టి అది గుహ్యతరం అన్నారు అనమాట. అది అందుకని ఈ యమరాజు వాళ్ళకి యమదూతలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది యాక్చువల్ గా ఇది అయితే పద్మ పురాణంలో కూడా చెప్పారు. ఏదైతే సాంప్రదాయంలో ఉంటారో సాంప్రదాయ విహీనయే మంత్రస్తే నిష్ఫలమతాహ అంటారంట. అంటే ఎవరైతే ఈ 4 సాంప్రదాయాలు ఉంటాయో ఆ 4 సాంప్రదాయాలు అనుసరించకుండా వాళ్ళు సొంతంగా దీక్ష తీసుకున్నా మంత్రోపదేశం చేసుకున్నా కూడా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్తున్నారంట. అయితే దీంట్లో మనకి 12 మంది గురించి చెప్పారు కదా, 12 మంది మహాజనుల గురించి. ఈ 12 మంది మహాజనులలో నలుగురు సాంప్రదాయాలని క్రియేట్ చేస్తున్నారు. మనం అది కూడా ఒకసారి చూద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ సాంప్రదాయాలు ఏంటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది చూద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా చూడండి ఒకసారి. కనిపిస్తోంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. ఓకే. సో మనకి ఈ సాంప్రదాయాలు 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ భాగవతంలో చెప్పిన దాని ప్రకారం 4 సాంప్రదాయాలు మనకి కృష్ణుడి నుంచి వచ్చినాయి అనమాట డైరెక్ట్ గా. సో ఒకటి బ్రహ్మకి చెప్తారనమాట. లార్డ్ బ్రహ్మ సాంప్రదాయం అంటారు. బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం, అది మనం పాటించేది గౌడీయ వైష్ణవ సాంప్రదాయం కూడా అంటారు. అయితే లక్ష్మీదేవి కూడా మహాజనుల్లో ఒక పేరు మనం చదువుకున్నాం కదా. సో లక్ష్మీదేవి నుంచి వచ్చింది రామానుజాచార్య సాంప్రదాయం, అంటే శ్రీ సాంప్రదాయం అని కూడా అంటారు. మనకి ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఉంటారు కదా, అది కూడా ఆథరైజ్డ్ సాంప్రదాయం అన్నమాట. ఇంకా లార్డ్ శివ నుంచి ఒక సాంప్రదాయం వస్తుంది, అది రుద్ర సాంప్రదాయం అంటారు. అది ఎవరు ముందుకు తీసుకెళ్లారంటే విష్ణు స్వామి అని ఆయన ముందుకు తీసుకెళ్లారనమాట. ఇంకా మనకి 4 కుమారులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి వచ్చింది నింబార్కాచార్య సాంప్రదాయం. అయితే విష్ణు స్వామి ఆ, రుద్ర సాంప్రదాయం, ఈ కుమార సాంప్రదాయం ఎక్కువ మనకి కనిపించవు. అవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అవి ఇంత విస్తృతంగా మనకు తెలియదు. మనకు తెలిసిన 2 సాంప్రదాయాలు గౌడీయ వైష్ణవ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం అన్నమాట. ఈ రెండు మధ్వాచార్య తర్వాత మనకి చైతన్య మహాప్రభు కూడా వచ్చి ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో రామానుజాచార్య తర్వాత మనం ఇప్పుడు చిన్నజీయర్ స్వామి, పెద్దజీయర్ స్వామి వీళ్ళందరినీ చూస్తున్నాం కదా, వాళ్ళందరూ ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఈ భాగవతంలో ఏం చెప్తున్నారంటే కృష్ణుడు ఈ 4 సాంప్రదాయాల్లో తప్ప మీరు ఏ మంత్రం తీసుకున్నా అది విఫలమే అని చెప్తున్నారు అనమాట. అది భాగవతంలోనే ప్రామాణికంగా చెప్పారు కాబట్టి మనం దీన్ని అనుసరించాలని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అయితే మనం ఈ సాంప్రదాయాల్లో మధ్వ సాంప్రదాయ, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయ అని కూడా అంటారు. సో లక్ష్మీ సాంప్రదాయాలు రామానుజ సాంప్రదాయ అని కూడా అంటారు, శ్రీ సాంప్రదాయ అని కూడా అంటారు, శ్రీ వైష్ణవ సాంప్రదాయ అని మూడో పేరు కూడా ఉందన్నమాట లక్ష్మీ దేవి నుంచి వచ్చిన సాంప్రదాయానికి. శివ సాంప్రదాయానికి రుద్ర సాంప్రదాయ, విష్ణు స్వామి సాంప్రదాయ, వల్లభ సాంప్రదాయ అని కూడా అంటారు అనమాట. సుకుమార సాంప్రదాయాన్ని నింబార్క సాంప్రదాయ, నింబాదిత్య సాంప్రదాయ, సమకాడి సాంప్రదాయ, ఇంకా అని సనకాది కుమారులు కదా, సనకాది సాంప్రదాయ అని కూడా అంటారు అనమాట. దానికి 3 పేర్లు ఉన్నాయి. అయితే ఆచార్యాలు ఎవరెవరు అంటే మధ్వాచార్య అనే ఆయన మనకి ఆ డిసిప్లిక్ సక్సెషన్ లో, ఆ పరంపర సిస్టమ్ లో వచ్చిన ఆయన మధ్వాచార్య అనే ఆయన అనమాట. తర్వాత మనకి లార్డ్ చైతన్య కూడా వచ్చారు. కృష్ణ చైతన్య మనకి 5,000 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మనం చైతన్య మహాప్రభుని కూడా ఈ సాంప్రదాయంలోనే వచ్చారు, దాన్ని చేయమని చెప్పారు. మనకి మహామంత్రం కూడా స్ప్రెడ్ చేశారు అందరికీ. హరినామం అందరికీ సంకీర్తన చేసి వీధి వీధి ఊరు ఊరు ఆయన చాలా చోట్ల ప్రయాణం చేశారు. అన్ని చోట్ల ఆయన ఆ, భక్తుల్ని ప్రేరేపించారు ఈ మహామంత్రం జపం చేయడానికి, సంకీర్తన యజ్ఞం చేయడానికి. ఇంకా లక్ష్మీ సాంప్రదాయాల్లో ఇంకా రామానుజాచార్య వచ్చారనమాట. శివ సాంప్రదాయాలు విష్ణు స్వామి, వల్లభాచార్య ఇద్దరు వచ్చారనమాట. ఈ కుమార సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్ళిన ఆయన నింబార్క స్వామి అన్నమాట. సో వీళ్ళ తత్వం ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం ఉంటుంది అనమాట. మధ్వాచార్య సాంప్రదాయంలో
శుద్ధ ద్వైతవాద అంటారు. ద్వైతవాద అంటే మనం ఆ, మనం అచింత్య భేద తత్వ అంటారు అనమాట. ఇది మనం డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు, నేను జస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేసుకుందాము. అయితే లార్డ్ చైతన్య మనకి ఈ అచింత్య భేద తత్వం అని చెప్పారనమాట. అంటే మనం కృష్ణుడు మనము ఒకటే కానీ డిఫరెంట్ అన్నమాట. మన పర్సనాలిటీ వేరు, కృష్ణుడి పర్సనాలిటీ వేరు, మనం కానీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అన్నమాట. అంటే రెండు అచింత్య భేద వన్నెస్ అండ్ డిఫరెన్స్ అట్ ద సేమ్ టైం రెండు ఉంటాయి అన్నమాట మనకి. విష్ణు విష్ణు ఈ ఈ సాంప్రదాయంలో, లక్ష్మీ సాంప్రదాయంలో మోనిజం అన్నమాట, విశిష్ట ద్వైతవాద ఉంటుంది అనమాట. అంటే రెండు సపరేట్ అనేది చెప్తారనమాట. అంటే భగవంతుడు, మనము సపరేట్ ఇండివిజువల్స్, ఆయనకి పర్సనాలిటీ ఉంటుంది, మనకి పర్సనాలిటీ ఉంటుంది. ఈ మాయావాడి ఫిలాసఫీ అనేది ఉండదన్నమాట దీంట్లో. యాక్చువల్గా మాయావాడి ఫిలాసఫీ అంటే ఏంటంటే వాళ్ళంతా బ్రహ్మజ్యోతి ఉంటుంది, ఆ బ్రహ్మజ్యోతిలో మనం కూడా కలిసిపోతామని అనుకుంటారు. సో మాయావాడి కాకుండా మనం భగవంతుడికి పర్సనాలిటీ ఉంటుంది, భగవంతుడికి ఆకారం ఉంటుంది, భగవంతుడికి ఇన్ని ఆపులెన్సెస్ ఉంటాయి, ఇన్ని శక్తులు ఉంటాయి అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట, మనం భగవద్గీత భాగవతం చదువుకొని. అది మన బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం. సో ఈ 4 సాంప్రదాయాలు గుర్తుంచుకోండి. ఈ 4 సాంప్రదాయాల్లో ఏది వెళ్ళినా సరే మనం భగవంతుని రీచ్ అవుతాం అనేది భాగవతంలో చెప్పారు ఈ శ్లోకంలో మనకి. ఈ 12 మహాజనుల్లో ఈ 4 మహాజనులు మనకి సాంప్రదాయాలు క్రియేట్ చేశారు. ఈ సాంప్రదాయాల్లో మనం ఏ సాంప్రదాయంలో వెళ్ళినా సరే మనం కృష్ణుడిని రీచ్ అవ్వడం గ్యారంటీ అనేది చెప్తున్నారు అనమాట దీంట్లో. సో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా దీని గురించి? సాంప్రదాయాల గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, మీకు ఐడియా ఉండే ఉంటది, కానీ పిక్చర్స్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను చూపించాను. మాతాజీ క్లియర్ గా ఉంది, కాకపోతే రికార్డ్ లో ఉందా మాతాజీ ఇది కూడా ఫిగర్ అది ఉందా మళ్ళీ ఒకసారి రాసుకోవడానికి? ఈ ఫిగర్ నేను షేర్ చేస్తానులే మాతాజీ, మీకు గ్రూప్ లో పెడతాను. ఆ, ఎందుకంటే అయితే కొన్ని మనం రాసి కొన్ని ఎక్కడో పొరపాటున మిస్ అవుతాం కదా, అందుకని ఆ, నేను రాసుకో. షేర్ చేస్తాను. అయితే ఓకే. మనం ఒక చిన్న విషయం చెప్పుకొని క్లాస్ క్లోజ్ చేసుకుందాం, ఆల్రెడీ 7 అవుతుంది. అయితే మనకి చాలా మందికి ఈ భీష్మ పితామహ అంత గొప్ప డివోటీ, అంత పెద్ద మహాజను, అష్టవసుల్లో ఒకరు, ఇవన్నీ చెప్పుకున్నాము. మరి ఆయన ఎందుకు అధర్మం సైడ్ తీసుకున్నాడు అనేది చాలా మంది క్వశ్చన్ ఉంటది. మీ అందరికి కూడా ఉంటుందా క్వశ్చన్? ఉంది ఉందా మాతాజీ. క్వశ్చన్ లేదా? అతను ఉంది మాతాజీ. మాట్లాడదాం మాతాజీ. అందరికీ ఉత్పత్తి అయ్యే ప్రశ్న ఇదే. అదే. అయితే ఎందుకు భీష్మ పితామహుడు ఆ ఆ, కౌరవుల వైపు ఎందుకు వెళ్ళారు అంటే, ఆ, కృష్ణ అలా ఆయన్ని ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకున్నారంట. ఎందుకంటే కృష్ణ ప్రపంచమంతా అందరికీ ఏం చెప్పాలి అనుకున్నారంటే, ఎవరైనా సరే టెంపరీగా అయినా సరే ఆయనకి ఎనిమి అయితే గనక, అంటే ఆయనకి against గా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే గనక, ఆ యాక్చువల్గా చెప్పాలంటే భీష్ముడు అలా చేయడం కృష్ణాస్ ప్లానే. భీష్ముడు చాలా గొప్ప భక్తుడు ఆయనకి. ఆ, కానీ ఆయన ఏం చెప్పాలనుకున్నారంటే ఒక ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్ చెప్పాలనుకున్నారంట. ఎవరైనా ఎలా అయినా, ఎంత గొప్ప వ్యక్తులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత పవర్ఫుల్ అయినా, ఎంత ఫేమస్ అయినా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా సరే, ఎంత అందమైన వాళ్ళైనా సరే, ఎంత స్కాలర్స్ అయినా సరే, ఎంత జ్ఞానం ఉన్నా సరే, మీరు ధర్మం వైపు లేకపోతే గనక మీరు పెరిష్ అవుతారు, నాశనం అయిపోతారు అని చెప్పడానికి మాత్రమే మన భీష్మ పితామహాని అధర్మం వైపు ఆయన ఉండేలాగా చేశారంట. సో అందుకని ఆయన కృష్ణుడి కోసమే అలా చేశారనమాట. అదే మనం ఎంత ఎన్ని ఆ, ఈ ఆపులెన్సెస్ ఉన్నా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, భీష్మ పితామహ యాక్చువల్గా కురుక్షేత్ర యుద్ధంలో చెప్పాలంటే ఆయన ఒక్క ఆ, ఒక్క రోజులోనే మొత్తం అందరినీ చంపేయగలరంట, అంత బలవంతం, అంత బలమైన వాళ్ళంట. ఈ భీష్ముడు గాని, ఈయన భీముడు గాని, అర్జునుడు గాని ఎవరు ఆయన ముందు సరితూగలేరంట. ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరినీ ఒక్క రోజులోనే మొత్తం యుద్ధం కంప్లీట్ చేయగలిగినంత పవర్ఫుల్ ఆయన అన్నమాట ఆయన. అయినా సరే ఆయన ఎందుకు అధర్మం వైపు ఉన్నారు అంటే, కృష్ణ ప్లాన్ వల్ల ఆయన అలా ఉన్నారంట. ఎందుకంటే ఆయన భక్తి అలాంటిది, కృష్ణుడు ఏది చేయమంటే అది చేస్తారనమాట. ఆయనకి చెడ్డ పేరు వచ్చినా సరే భగవంతుడు ఆ విధంగా ఆయన ఈ జనాలకి ఇట్లా నీతి బోధించాలనుకుంటున్నారని ఆయనకి తెలుసు, కాబట్టి ఆయన కృష్ణుడి కోసమే అలా ఉన్నారనమాట. సో అధర్మం సైడ్ తీసుకున్నారు, కొన్ని సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు ద్రౌపది విషయంలో కూడా ఆయన
వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆయన ఏం మాట్లాడరు కదా. సో అందుకని కూడా అలా మాట్లాడకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక స్థాయిలో ఉండి ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించకుండా ఉన్నప్పుడు అది కూడా తప్పే అంట. అది కూడా తప్పు కాబట్టి ఆయనకి అధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఆయన యుద్ధంలో చనిపోవాల్సి వస్తుంది. కానీ ఆయనకి ఒక వరం ఉంటుందన్నమాట. ఇప్పుడు శాంతను మహారాజ్కి ఆయన సత్యవతిని అంత అరేంజ్ చేసి వచ్చి పెళ్లి చేస్తారు కాబట్టి శాంతను మహారాజు ఆయనకు ఒక వరం ఇస్తారనమాట. ఏంటంటే ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోవచ్చు, ఆయన్ని ఎవరు చంపలేరు అనమాట. ఆయన ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చనిపోవచ్చు అనమాట. ఆయన ఆయన చావు ఆయన చేతుల్లో ఉంటుంది. ఆయన ఎప్పుడు ఆయన బాడీ విడిచిపెట్టాలనుకున్నప్పుడే ఆయన విడిచిపెట్టగలరు. ఎవరు బాణాలు వేసినా ఎవరు కత్తులతో చంపినా ఆయన ప్రాణం అనేది పోదనమాట. ఆయన చేతుల్లోనే ఉంటుంది అది, ఆ వరం ఉంటుంది ఆయనకి. ఇంకా ఆయన ఉత్తరాయణ ఆ, మంచి రోజుల కోసం వెయిట్ చేస్తారని చాలా మంది అనుకుంటారు. అయితే ఉత్తరాయణ అంటే మన కృష్ణుడు అన్నమాట. కృష్ణుడుని ఉత్తరాయణ అని ఎందుకు అంటారంటే ఉత్తర గర్భంలోకి వెళ్ళి పరీక్షిత్ మహారాజుని కాపాడతారు కదా, ఉత్తర గర్భంలో ప్రవేశిస్తారు కాబట్టి ఆయన ఉత్తరాయణ అంటారంట. కానీ జనరల్ గా అందరూ అనుకునేది ఏంటంటే భీష్ముడు ఉత్తరాయణం అనే ఆ, ఆ ఆ డేస్ కోసం వెయిట్ చేస్తారు, మంచి రోజులు వచ్చే వరకు వెయిట్ చేస్తారు ఆయన బాడీ విడిచిపెట్టడానికి అని అందరూ అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆయన కృష్ణుడు కోసం వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ యుద్ధం జరిగిన తర్వాత కూడా ధర్మరాజు ఎలా ఎలా అంటే ధర్మరాజు అప్పుడు అర్జునుడు బాగా బాధపడతారు యుద్ధం చేసేటప్పుడు. అందరు రిలేటివ్సే ఉన్నారు, తాతలు తండ్రులు పినతండ్రులు వీళ్ళందరూ చూస్తే మన చుట్టాలే ఉన్నారు, బ్రదర్స్ తో గురువుతో తాతగారితో వీళ్ళందరితో యుద్ధం చేయడం ఏంటి, నేను చేయలేను అని అంటారు కదా. సో అలాగా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చాలా మంది చనిపోతారు. కౌరవుల సైడ్ చాలా అందరు చనిపోతారు, పాండవుల సైడ్ కూడా చాలా మంది చనిపోతారు, చాలా కొద్ది మంది మాత్రమే మిగులుతారు అనమాట. ఇంకా ధర్మరాజుకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కృష్ణుడు ఎంత చెప్పినా దాని నుంచి బయటపడలేరు అనమాట. అయితే కృష్ణుడు భీష్మ పితామహ దగ్గరికి తీసుకెళ్తారనమాట. అప్పుడే ఆయనకి చాలా విషయాలు చెప్తారు. ఇంకా మనకి విష్ణు సహస్రనామం కూడా ఆ టైంలోనే చెప్తారు. ఇదంతా కృష్ణుడు ఎందుకు చేస్తారంటే ఆయన డివోటీని గ్లోరిఫై చేయడానికి. ఇప్పుడు మనం భీష్మ పితామహ గురించి ఇంత చెప్పుకుంటున్నాము, ఇంకా ఆయన గురించి ఆయన విష్ణు సహస్రనామం ఈ ఈ రోజుకి కూడా అందరూ ఆ, చ- చదువుకుంటూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు విష్ణు సహస్రనామం యూజ్ చేసి కదా. సో అట్లా ఆయన్ని గ్లోరిఫై చేయడం కోసమే ఆయన ఈ ఈ ధర్మరాజుని అక్కడ తీసుకెళ్లి ధర్మరాజుకి ఆయన చెప్పలేక కాదు ఇవన్నీ, ఆయన చేత చెప్పిస్తే ఆయనకి ఆ గ్లోరిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకెళ్తారనమాట. సో అట్లా భీష్మ పితామహ చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆయన కేవలం ఏది చేసినా భగవంతుడి కోసమే చేశారు. ఆయన లీలలో పాత్ర మాత్రమే వహించారు. ఆ, అయితే మనం తెలుసుకునే విషయం, కృష్ణ మనకి చెప్పాలనుకునే విషయం, ఎంత గొప్ప వాళ్ళైనా అధర్మం సైడ్ తీసుకుంటే మాత్రం వాళ్ళు నాశనం అవ్వాల్సిందే అనేది ఇక్కడ భావం అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ. ఉమ్, చాలా బాగా ఈ వంశ వృక్షం అంతా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ సో ఒకటే మచ్ ప్రభు. చిన్నది. ఉమ్, చెప్పండి ప్రభు. ఇప్పుడు మీ గురించి అంటే మీరు ధర్మాల ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, కొంచెం మీ గురించి చెప్పండి మాతాజీ. చాలా ఈ వంశవృక్షం వివరించి చాలా బాగా చెప్పారు. ఉమ్. ఉమ్. అదంతా నా ఎప్పటి నుంచో అవన్నీ చదవక అవి రావు. మీరు అసలు ఆ దీక్ష తీసుకున్నారా ఏంటి ఇవన్నీ కొద్దిగా చెప్పండి మాతాజీ మీ గురించి. లేదు లేదు ప్రభు, దీక్ష ఇంకా తీసుకోలేదు. నేను ఆ ఒక 7-8 ఇయర్స్ నుంచి కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్నాను. అయితే ఉమ్, నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట. ఓకే. మేము హైదరాబాద్ లో ఉంటాము. నేను ఉమ్, ఆల్మోస్ట్ 17-18-19 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ లోనే ఉన్నాను. ఆ, ఉమ్, ఆ, కాకపోతే నాకు ఎప్పుడు ఒక ప్రశ్న వచ్చేదన్నమాట, ఎందుకు మనం అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనే ఒక ప్రశ్న వచ్చేదన్నమాట. సో నేను మా ఓకే. హస్బెండ్తో ఇప్పుడు అంటూ ఉండేదాన్ని అనమాట, ఎందుకు పరిగెడుతున్నాం, పొద్దున్నే లెగుస్తాం, రెడీ అవుతాం, ఆఫీస్కి వెళ్ళిపోతాం, పిల్లలు రెడీ చేస్తాం, ఇట్లా ఆఫీస్ వర్క్ చేస్తాం, ఇంకా మెకానికల్గా టైంకి వండుకుంటాం, తింటాం, వెళ్తాం, వస్తాము. అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మనం ఏం సాధించాలనుకుంటున్నాము? ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మనకి ఇనీషియల్గా
కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు ఏదో సాధించేయాలని ఉంటుంది. అయితే డబ్బులు సంపాదించేయాలి, చాలా ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, రకరకాలు ఉంటాయి కదా, కారు బంగ్లా ఇక అట్లా రకరకాల కోరికలు ఉంటాయి. కొన్ని తిరుగుతా వస్తున్నాయి కొద్దీ ఇంకా నెక్స్ట్ 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 నెక్స్ట్కి వెళ్ళిపోయి అసలు అల్టిమేట్గా ఏంటి అనే క్వశ్చన్ వచ్చిందనమాట నాకు. అసలు ఎందుకు మనం ఇవన్నీ చేస్తున్నాం, ఇవన్నీ ఎందుకు కూడబెడుతున్నాం, ఇవంతా ఎందుకు చేస్తున్నాము, మనం అసలు ఎందుకు వచ్చాం భూమి మీదకి, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది క్వశ్చన్ వస్తే మా హస్బెండ్తో నేను ఎప్పుడు అంటూ ఉండేదాన్ని అనమాట. సో ఆయన అనుకున్నారంట ఏదో పాపం సైకలాజికల్గా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది, సరే చూద్దాంలే మెల్లగా, అవసరమైతే డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకున్నారంట. సో తర్వాత తర్వాత మెల్లగా నాకు ఆ, ఒక ఫ్రెండ్ యుఎస్లో ఉంటుంది అనమాట, శాంతి అని. తను కృష్ణ కాన్షియస్నెస్లో తను ఆల్రెడీ ఒక 10 years నుంచి ఉంది అక్కడ యుఎస్లో. సో తను నాకు మెల్లగా చెప్పిందనమాట. నేను అప్పటికే కృష్ణుడిని అంటే చాలా ఇష్టం, మామూలుగా ఇంక ఈ భగవద్గీత ఈ సాంప్రదాయం ఇవన్నీ ఏం తెలియదు, బట్ కృష్ణుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడు ఆ, ఎవరైనా నాకు పూలు ఇచ్చినా సరే వెళ్ళి కృష్ణుడికి పెట్టేసేదాన్ని అనమాట. ఇంట్లో నేను ఊరు వెళ్ళినా కూడా అమ్మ వాళ్ళు మల్లెపూలు అలాంటి ఇక్కడ దొరకవు కదా హైదరాబాద్లో, మీ అని అక్కడ చాలా అన్ని మాలలు కట్టించి చక్కగా ఇస్తే నాకు సంభవం నాకు ఆ అట్రాక్షన్ ఉండేదన్నమాట. నేను పెట్టుకుంటే ఎండిపోతే కృష్ణుడికి పెడితే బాగుంటది అని అనిపించి ఎప్పుడు నేను ఏది ఇచ్చినా కృష్ణుడికి ఆఫర్ చేయడం అది కొంచెం ముందు నుంచి కొద్దిగా భగవంతుడి దయ వల్ల అది అలవాటు ఉంది. సో దానివల్ల కానీ మా ఫ్రెండ్ వల్ల కానీ ఎలా అయినా నాకు ఇది బాగా కనెక్టెడ్నెస్ వచ్చిందనమాట, ఈ క్వశ్చన్స్ అరేజ్ అవ్వడం వల్ల కానీ. తను ఇలా ఉంటుంది, భగవద్గీత చదువుకుంటే మంచిది, ఇంకా ఈ సాంప్రదాయాల్లో ఉండాలి, కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకోండి, జపం చేసుకోండి అలా ఇలా చెప్తే కొంచెం అలా మెల్లగా స్టార్ట్ చేసాము. సో నేను స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్కి అర్థమైంది అనమాట, ఓకే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇది అనుకుంటా ఆన్సర్ అనేసి ఆయన కూడా మెల్లగా నాతో పాటు స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసామన్నమాట. సో మేము జపం చేసుకునేటప్పుడు కలిసి చేసుకోవడం, భగవద్గీత చదివేటప్పుడు కలిసి చదువుకోవడం అలా చేసేవాళ్ళము. అలా మెల్లమెల్లగా గౌరంగవాణి టీంతో పరిచయం అయింది. ఇంకా యాత్రాస్కి వెళ్ళడం, భక్తుల అసోసియేషన్, టెంపుల్స్కి వెళ్ళడం, ఇవన్నీ అలవాటైనాయి అనమాట. అలా మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు 100 అడుగులు మనకి ఎదురుగా వస్తారని చెప్తారు కదా. సో అట్లా నాకు జరిగిందనమాట. కాకపోతే ఇనీషియల్గా కొంచెం ఆ, నేను కొంచెం అంత టఫ్ అవ్వలేదు, కానీ ఎందుకు అవ్వలేదంటే కొంచెం ముందు నుంచి కొద్దిగా ప్రిపరేషన్ ఉంది. మేము ఇషా యోగా అని ఒకటి ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఇప్పుడు మేము సద్గురు అని ఉండేవాళ్ళు కదా, సో అప్పుడే మేము ఉల్లిపాయలు తినడం ఎప్పుడు మానేసాము. మా పిల్లలు పుట్టక ముందే మానేసాం అనమాట. సో వాళ్ళకి కొంచెం మా ఎన్వైర్న్మెంట్ వచ్చింది. సో మేము మానేసి కూడా 15-16 years అయింది. అంటే ఈ కృష్ణ కాన్షియస్నెస్లోకి రావడానికి ఆ ప్రిపరేషన్ ఏమో అని మాకు అనిపించింది అనమాట. సో హెల్త్ బెనిఫిట్స్ కోసం ఈ యోగా ప్రాక్టీస్ అలాంటివి చేసేవాళ్ళం. సో దానివల్ల కూడా మేము ఈ వెజిటేరియన్గా ఉండడం, ఉల్లిపాయలు తినకపోవడం, ఇవన్నీ కొంచెం అలవాటు అయినాయి ముందు నుంచే. సో దానివల్ల కూడా మాకు కొద్దిగా అంత టఫ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు జనరల్గా స్టార్టింగ్లోనే మనం ఇవన్నీ నేర్చుకొని ఈ రోజు వెల్లుల్లిపాయలు మానేయాలంటే కష్టం అయ్యేది కదా. సో అట్లా మా లైఫ్ కొంచెం భగవంతుడి దయ వల్ల కొద్దిగా చెప్పాలంటే సామరస్యంగా అడిగిన భక్తుల సాంగత్యం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది మేము స్వయంగా అనుభవించాం, మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరు కూడా భక్తుల సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదన్నా కొంచెం ఇట్లా డ్రాప్ అవుతున్నామని తెలిసినా కూడా సాంగత్యంలోకి వెళ్తే ఓకే మనం ఏదో ఆ, ఇలా డ్రాప్ అవుతున్నాం, మనం సెట్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. సో అట్లా మా మా జర్నీ అట్లా అయింది. సో భగవద్గీత ఈ పాండమిక్ టైంలో ఎలా అయిందంటే తను శాంతి ఎవ్రీడే ఒక 2 hours మేము చదువుకునే వాళ్ళం అనమాట భగవద్గీత. టూ 2 years కంటిన్యూస్గా, ఒక్కరోజు ఏదైనా ఒక్కరోజు మిస్ అయ్యేది కానీ జనరల్గా ఎవ్రీడే 2 hours 2.5 hours భగవద్గీత చదివేవాళ్ళం అనమాట. సో సెల్ఫా పాండమిక్ టైంలో అది హెల్ప్ అయింది. మీ శ్లోకాల సొంతంగా మీద చదివేవారు? శ్లోకాలు సో చదివారా? ఏంటి ప్రభుజీ? మాతాజీ మీ సొంతంగా చదువుకుండే వాళ్ళ? సొంతంగా కాదు, తను ఆల్రెడీ అసోసియేటెడ్ అనమాట ఇస్కాన్తో. సో తను చెప్పేదన్నమాట ఎక్కువ మాకు. ఒక 2 years అట్లా చాలా కన్సిస్టెంట్గా చెప్పాలంటే తను చెప్పింది కాబట్టే అంత మేము కూడా తను మా కోసం అంత టైం తీసుకుంటుంది అనేసి ఫోన్లోనే అనమాట. మేము కూడా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళం. అట్లా తను ఒక శ్లోకం చెప్పి మేము రిపీట్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు నేను ఎలా ఒకసారి మనం చెప్పుకొని మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం కదా, అలా ప్రతిరోజు ఒక 2-3 శ్లోకాస్ ఖచ్చితంగా చదివేవాళ్ళం అనమాట. ఒక్కొక్కసారి 4-5 శ్లోకాలు చదివేవాళ్ళం. ఒక శ్లోకం ఒక 3-4 times 5 times ఒక్కొక్కరం 3-4 times రిపీట్ చేసేవాళ్ళం. అట్లా ట్రాన్స్లేషన్ చదువుకునే వాళ్ళం. ప్రభుపాద్ పర్పోర్ట్స్ చదివేవాళ్ళం. తను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేది, తను ఆల్రెడీ ఆచార్యాస్ దగ్గర వింటూ ఉండేది. సో తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకరికొకరు రియలైజేషన్స్ మాట్లాడుకునే వాళ్ళం అనమాట. అలాగా కొంచెం బాగా అలవాటైంది.
మీ ప్రభుజీ కూడా డివోషే డివోటే మాతాజీ. ప్రభుజీ కూడా చేస్తారు ప్రభు. ఓకే, అయితే మీ ప్రభుజీ మంచి డాక్టర్ గా ఆప్ చెప్పారు కృష్ణ డాక్టర్ కి. చాలా హ్యాపీ. అవును ప్రభు, కరెక్ట్. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మాతాజీ, మచ్. మీ హిస్టరీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ. మంచి మార్గంలో నడుస్తున్నారు, మంచిగా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. సో ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ గురించి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎందుకంటే మనకి చాలా వరకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకి ఈ ఇది మనం ఏదన్నా మన పిల్లల్ని మెటీరియల్గా ఎడ్యుకేషన్లో జాయిన్ చేయాలంటే చాలా మనం ఆలోచిస్తాం. వీళ్ళు ఏ గవర్నమెంట్ అఫిలియేటెడ్ అయినా, సిబిఎస్ఈ బోర్డా స్టేట్ బోర్డా అని చూసుకుంటూ ఉంటాం. మనం ఎవరు పడితే వాళ్ళు చెప్పినవి వింటే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అందుకని సాంప్రదాయాస్లో ఉన్న వాళ్ళవే వినాలి, ఆథరైజ్డ్ పరంపర వచ్చినవే వినాలి. అప్పుడే మనం కృష్ణుడు ఏం చెప్పారో అది డైరెక్ట్గా వస్తుంది అనమాట. సో పరంపరా సిస్టమ్ వల్ల అది అడ్వాంటేజ్. అందుకనే మనం ఆథరైజ్డ్ అంటే ఆ పరంపరా సిస్టమ్ డిసిప్లిక్ సక్సెషన్లో వెళ్తున్నప్పుడు ఆథరైజ్డే ఉంటాయి అనమాట, వాళ్ళు మాడిఫై ఏం చేయరు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే చాలా వరకు నేను చెప్పేవి, అనుషా మాతాజీ చెప్పేవి, రిషికేష్ ప్రభు చెప్పేవి, ఇంకా మిగతా ఆచార్యులు చెప్పేవి అన్ని మేము సొంతంగా ఏం చెప్పము. అన్ని భగవద్గీత భాగవతంలో ఉన్నవి ఉన్నట్టుగా చెప్తాం అనమాట. సో కొంతమంది ఎలా ఉంటారంటే ఆ, ఇప్పుడు దొంగ గురువులు, దొంగ బాబాలు ఉంటారు కదా, వాళ్ళు మనీ కోసం, వాళ్ళ ఇంటెన్షన్స్ భక్తి ఉండదు అనమాట. వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా సంపాదించుకోవడానికో, లేదంటే ఏదన్నా ఆ, పేరు రావడానికి కోసమో, లేకపోతే భక్తుల్ని వాళ్ళ చుట్టూతా తిప్పుకోవడం కోసమో అలాంటి ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే ఈ సాంప్రదాయాల గురించి కూడా నేను ఆ, ఈ భాగవతంలో చెప్పారు అని అందుకని చెప్తున్నాను అనమాట. ఇదంతా మనకి భాగవతం కృష్ణుడి నుంచి వచ్చింది, అది యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చింది మన ప్రభుపాదుల వారు మొత్తం. అందుకని యథాతథం అని ఉంటుంది కదా మనకి భగవద్గీతలో. యథాతథం అంటే అది కృష్ణుడు చెప్పింది చెప్పినట్టుగా వచ్చింది అని, మన మోడిఫికేషన్స్ ఏమీ చేయలేదని. ఎందుకంటే ఇప్పుడు భగవద్గీత మనం సొంతంగా చదువుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది అనమాట. అది కరెక్ట్ గా కృష్ణుడు చెప్పింది చెప్పినట్టు అర్థం అవ్వాలంటే కరెక్ట్ గా మనం ఈ పరంపర సిస్టంలో వెళ్ళాలి, ఆథరైజ్డ్ పరంపరలో వెళ్ళాలన్నమాట. ఈ 4 పరంపరాల్లో ఏదైనా వెళ్ళొచ్చు. కాకపోతే మనకి ఈ ఈ టైంలో మనకి రెండు సాంప్రదాయాలు ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటాయి. రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం మనకి ఎక్కువ కనిపించవు, వినిపించవు. అలాంటి వాటికి యాక్సెస్ ఉండదు మనకి. మనకి యాక్సెస్ ఉన్నది రామానుజ సాంప్రదాయము, ఈ శ్రీ సాంప్రదాయం, వైష్ణవ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం రెండే ఉంటాయి. సో మనం దేంట్లో అయినా వెళ్ళొచ్చు అనేది భాగవతంలో చెప్తున్నారు అనమాట. మాతాజీ, ఈ మహాజనులో లక్ష్మి కూడా ఉంటుందా ఏంటి ప్రభుజీ, కొంచెం బ్రేక్ మాతాజీ? వస్తుంది వాయిస్. మ- ఆ మహాజనుల్లో లక్ష్మి కూడా ఉంటుందా? లక్ష్మీదేవి లక్ష్మి కూడా ఉన్నారు. అవును. ఇప్పుడు మనం చెప్పుకున్న లక్ష్మీదేవి ఉన్నారా? ఉన్నారు ప్రభు. మనం చెప్పుకున్నాం కదా, ప్రహ్లాద్ మహారాజ్ ఒకళ్ళు, ఆ, మను ఒకళ్ళు, ఆ. సుఖదేవ్ గోస్వామి, భీష్మ పితామహ, బ్రహ్మ, నారద, బలి మహారాజు, శివ కుమారులు, 4 కుమారులు, సనాతన సనత్ కుమారులు, ఇంకా కపిల ముని, ఇంకా జనక మహారాజు, యమరాజు అన్నమాట. ఈ 12 మంది మహాజనులు. మాతాజీ ఆహా. లక్ష్మి లేదు మాతాజీ. లేదు. లక్ష్మి కూడా అంటే లక్ష్మి సపరేట్ గా చెప్పరు. ఆవిడ విష్ణుమూర్తి దగ్గరే ఉంటారు కదా, విష్ణుమూర్తి ఆ, సేవలోనే ఎప్పుడు ఉంటారు కాబట్టి ఆ మహాజనని పిలవకపోయినా కూడా సాంప్రదాయంలో ఉంటారన్నమాట. అంటే లక్ష్మీదేవి దాంట్లో లేకపోయినా కూడా అథారిటీ ఈ 4 అనేది భాగవతంలో మనం చదువుకున్న శ్లోకంలో చెప్పారనమాట. ఇది భాగవతంలో నా దగ్గర కూడా ఉంది. బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, సనకాది కుమారులు, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, యమరాజు, భీష్ముడు, జనకుడు, సుఖదేవ్ గోస్వామి, కపిల ముని. అవును. ఈ లక్ష్మీదేవి దాంట్లో లేరు, కానీ డిసిప్లిక్ సక్సెషన్ ఈ సాంప్రదాయాల్లో చెప్పేటప్పుడు లక్ష్మీదేవి కూడా ఉంటారన్నమాట. ఓహో, మనకి ఓకే. భాగవతంలోనే చెప్పారు అది. లక్ష్మీ సాంప్రదాయం కూడా మనకి ప్రభుపాద పర్పోర్ట్స్ లో చూసినట్టయితే, అంటే మీరు అందుకే చెప్తున్నా నేను, ప్రభుపాద రాసిన బుక్సే చదవండి, దాంట్లో కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట. ఓకే, ఓకే. మాతాజీ, ప్రకాష్ ప్రభు చెప్పండి ఇనిషియేట్ ప్రభు. ఇంకేం తీసుకోవడం లేదు మీరు? ఇనిషియేషన్ మనకి భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు ప్రభు. ఇనిషియేషన్ మెల్లగా వస్తుంది ఇంకా. అది అంటే యాక్చువల్గా కొంతమందికి 10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు. అట్లా మనం ఇనిషియేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. మనకి టైం వచ్చినప్పుడు మనకి ఇనిషియేషన్ వస్తుంది. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలంటారు కదా కృష్ణ. ఫలితం ఆయన చేతుల్లో ఉంటుంది, ఆయనకే వదిలేయాలి మనం.
ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రకాష్ ప్రభు, మీకు క్వశ్చన్ ఏమైనా ఉందా? కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. మాతాజీ, ఇప్పుడు ఈ రికార్డింగ్స్ అన్ని గౌరంగవాణి దాంట్లోనే యూట్యూబ్ లో పెడుతున్నారు. ఛానల్లో ఉంటాయి. అవును ప్రభు, ఛానల్లో మాతాజీ, ఉంటాయి. ఇది ఒకటి సజెషన్ నాది ఏంటంటే చెప్పండి ప్రభు. HGR 11 అని మీరు ఒకటి ప్లేలిస్ట్ సపరేట్ పెట్టండి, బాగుంటది. ఒకవేళ జపా ఎవరైనా సెషన్ 2 అని ఒకటి ఉంటుంది ప్రభు, మనకి సపరేట్ ఉంది. ఇది జపా సెషన్ 2 అని ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో ఈ దా- ప్లేలిస్ట్ అంతా ఉంటుంది. దాని లింక్ పెట్టండి మాతాజీ, ఓకే గ్రూప్ ఓకే, లో పెట్టండి. పెడతాం ఇంకా ప్రభు. ఎంతమంది మాతాజీ పిల్లలు? నాకు 2 పిల్లలు ప్రభు, 2 అమ్మాయిలు. వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, శ్రీ శైవి, శ్రీ వైష్వి అని. వాళ్ళు కూడా, ఒక పాప మంగళారతి చేస్తూ ఉంటుంది కదా, శ్రీ శైవి అని. తను శ్రీ ఏం వైష్వి కూడా పేరు? అప్పుడప్పుడు క్లాసులు చెప్తూ ఉంటుంది. వాళ్ళు 11th 9th లో ఉన్నారు ప్రభు. 11th 9th. హరి బోల్ మాతాజీ. మీ పిల్లలు అయిపోయారు అయితే, మీరు ఉన్నందుకు వాళ్ళు కూడా భక్తులు అయిపోయారు. వయసులోనే వాళ్ళని అంటే నా వల్ల కాదు ప్రభు, భక్తుల సాంగత్యం వల్ల వాళ్ళకి అది అలవడింది. మాతాజీ, మా వల్ల కృష్ణ నేను అనుకోవట్లేదు. వాళ్ళు గత జన్మలో మంచి భక్తులు కాబట్టే ఇట్లా ఈ భక్తుల ఫ్యామిలీలో వాళ్ళు బర్న్ అవుతారు, అదే వాళ్ళకు పూర్వజన్మ స్ఫృతం అంటారు మాతాజీ. కృష్ణాస్ మెర్సీ, గురు గురు కృష్ణ వైష్ణవాస్ మెర్సీ ప్రభు అంతా. అవును మాతాజీ, థ్యాంక్ యూ మీరు సో మచ్. షెల్టర్ తీసుకున్నారా? తీసుకున్నాం ప్రభు. ఏ ఏ ఏ మహారాజు మాతాజీ? జనరల్ గా గురు మహారాజ్ని మనం సొంతంగా డిసైడ్ చేసుకోవాలంటారు. అంటే మనకి ఐడిసి అని ఒక కోర్స్ ఉంటుంది ప్రభు, అవునా? ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ అని. దాంట్లో అవును. చెప్తారు మనకి గురు మహారాజ్ని మనం ఎలా చూస్ చేసుకోవాలని. జనరల్ గా మనకి ఎవరు, మనం అందరం ఫాలో అయ్యేది శ్రీల ప్రభుపాద్ మిషన్ అన్నమాట. శ్రీల ప్రభుపాద్ మనకి ఏం చెప్పారు, మన జగద్గురు అంటారు కదా, ఆయన్ని ఫాలో అవ్వాలి. వీళ్ళు ఏ గురు మహారాజు, వీళ్ళు ఏ గురు మహారాజుని తీసుకుంటున్నారు అని మనం అనుకోకూడదంట. అంటే జనరల్ గా మనకి ఎవరైనా భార్య భర్త పేరు ఎలా చెప్పదో, మనం గురు మహారాజ్ పేరు కూడా చెప్పకూడదంట డైరెక్ట్ గా, అట్లా అంటారు. ఐడిసి చేయండి మీరు కూడా, చేయకపోతే గనక. దాంట్లో మనకి చేసినాను క్లియర్ గా చేశారా ప్రభు? ఓకే. చేసినాను. అండ్ మన గురు మహారాజుని ఎవరు ఏంటి అని జనరల్ గా అంత డీటెయిల్డ్ గా అడగకూడదని చెప్తూ ఉంటారన్నమాట. అంటే అలా అలా అడగడం వల్ల ఏంటి ప్రాబ్లం అంటే, మన అందరూ ఇలా సపరేట్ అయిపోతారన్నమాట. వీళ్ళు వీళ్ళ గురు మహారాజు, వీళ్ళు వీళ్ళ గురు మహారాజు, మన గురు మహారాజు వేరు, అట్లా అనుకోకూడదని చెప్తారు. అందుకని దాని గురించి అన్నమాట. సో అందుకని మనం ఏం చెప్తారంటే, మనం అందరం శ్రీల ప్రభుపాద ఏం చెప్తున్నారో, ఏ గురువు అయినా సరే మనం చేసే పని ఒకటే, మనం భక్తి మార్గంలో ఉండడమే మన ధ్యేయం అన్నమాట. మన భగవంతుడు ధామానికి వెళ్ళడం, భగవంతుడి సర్వీస్ చేయడము, ఆయన భక్తులకి సర్వీస్ చేయడము. ఈ భాగవతం, ఈ 9 విధాల మనం అనుకున్నాం కదా నిన్న, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఈ అన్నిట్లో ఏదో ఒక అంగం పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే మాతాజీ, కృష్ణ. హస్బెండ్ ఏం ప్రొఫెషన్ మాతాజీ మీ ప్రభుజీ? సాఫ్ట్వేరే ప్రభు, హస్బెండ్ కూడా సాఫ్ట్వేరే, మీ ఇద్దరు సాఫ్ట్వేర్. ఓకే మాతాజీ, మీరు వెళ్తారా మాతాజీ జాబ్ కి? వెళ్తాను ప్రభు, జాబ్ చేస్తాను. కంపెనీ చెప్పగలుగుతారా మీ కంపెనీ ఏదనేది? కంపెనీలు చాలా ఉన్నాయి కదా ప్రభు, వాటికి ఎందుకంటే సాఫ్ట్వేర్ మా లోనే పిల్లలు వందల ప్రొఫెషన్ కంపెనీలు లో ఉన్నాయి. ఉన్నారు, దాంట్లో ఐటీలోనే ఉన్నారు. ఏదైనా ఓకే రిక్వైర్ ఓకే. ఉంటే మీకు అడగడానికి అని అంతే, వేరే ఏం మీరు లేదు. నాకు పింగ్ చేయండి ప్రభు, ఏమన్నా అవసరం ఉంటే నాకు పింగ్ చేయండి. అది వాట్సాప్ లో పెట్టండి మెసేజ్, మాట్లాడదాం. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. దండవత్ప్రణామం ఇంకేమైనా మాతాజీ. ప్రశ్నలు? దండవత్ ప్రణాం ప్రభు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, మనం లేకపోతే క్లోజ్ చేద్దాం. కృష్ణ మాతాజీ. మహాశివుని గురించి ఒక 5 నామాలు చెప్పాలనుకున్నా మాతాజీ. చెప్పండి ప్రభు. ఈరోజు భోగి సందర్భంగా చాలా ఏళ్ళకి నుంచి 1940 నుంచి ఈరోజు పవిత్రమైన దినం పున్నమి. 2 కలిసి ఇంకోటి ఏదో చెప్పేకి రాదు మాతాజీ. నేనంతా ఒక 2-3 సంవత్సరాల నుంచే భక్తి మార్గంలో వచ్చాను. భగవద్గీత కూడా నేర్చుకున్నాను కూడా సుమారుగా. తర్వాత ఒక 5 సార్లు మాత్రం కృష్ణుని నామము, మహాదేవుని నామం చెప్పాలనుకుంటున్నాను మాతాజీ. చెప్పండి ప్రభు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీ థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. జై శ్రీ వైష్ణవానాం యథాశంభు అంటారు కదా, వైష్ణవుల్లో గొప్ప వైష్ణవుడు శివుడు అంట. చక్కగా శివుడి పేరు చెప్పారు మీరు. ఆయన కృష్ణుడికి గొప్ప భక్తుడు. మీరు వినే ఉంటారు, మనకి పార్వతీదేవికి ఆయన చెప్పేటప్పుడు విష్ణు సహస్రనామంలో కూడా ఉంటుంది కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానని చెప్తారనమాట. అంటే పార్వతీదేవి అడుగుతారనమాట శివుణ్ణి, ఇన్ని వేల నామాలు అందరూ చెప్పలేరు కదా భూలోకంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా సింపుల్ మార్గం చెప్పండి అంటే శివుడు చెప్తారంట. శ్రీరామ రామ రామ ఇతి అంటే 3 సార్లు, రామ 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 ఇతి అంటే 3 సార్లు అంటే చాలు. సహస్రనామ తత్తుల్యం రామనామవరానని, సహస్రనామాలు చెప్పిన ఫలితం రామనామ 3 సార్లు చెప్పడం వల్లే వస్తుంది అని చెప్తారనమాట. అంటే ఎవరైతే అన్ని విష్ణు సహస్రనామంలో అన్ని వేల నామాలు చెప్పలేని వాళ్ళకి శ్రీరామ రామ రామ ఇది 3 సార్లు రామ అంటే కూడా అది ఆ ఫలితం వస్తుందని శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్తూ ఉంటారన్నమాట. సో చక్కగా మీరు గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. గిరిజా మాతాజీ మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ హరే ఇద్దరికి కృష్ణ. ధన్యవాదాలు. నేను ఎప్పటి నుంచో అడగాలన్న క్వశ్చన్ వాళ్ళ పండగ పూట ప్రభుజీ అడిగారు. నేను మీరు ఏదో చెప్తా ఉంటే మీరు డాక్టర్ మాతాజీ అని అడగపోయాను. అంటే లేదు మీరు మాతాజీ. కొన్ని టిప్స్ అవన్నీ చెప్పారు కదా మాతాజీ మొన్న ఓ రోజు చెప్పినప్పుడు, నాకు అట్లా మీరు సైక్రాటిస్టా లేకపోతే డాక్టరా ఏంటి అని అడుగుదాం అనుకున్నాను. ఇవాళ ప్రభు చూసి నా డౌట్ క్లియర్ చేశారు అనమాట. పండగ పూట ఓకే, మీ చరిత్ర విన్నా మాతాజీ మేము. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో అందరూ మచ్ మాతాజీ. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి మాతాజీ, మేము కూడా కొంచెం భక్తిలో ముందుకు వెళ్ళాలని. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మాతాజీ హెల్త్ విషయం ఇలాంటివి, అందుకని మీకు అట్లా అనిపించి ఉండొచ్చు. నేను జనరల్గా కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్, యోగా, మెడిటేషన్, ఇంకా ఆయిల్ లెస్ కుకింగ్ అలాంటివి చేస్తూ ఉంటాను. కొద్దిగా హెల్త్ పరంగా కొంచెం అలాంటివి పాటిస్తూ ఉంటాను కాబట్టి మీకు ఏమైనా చెప్పు ఉంటాను మధ్య మధ్యలో, అందుకని మీకు అలా అనిపించి ఉండొచ్చు. నేను ఎక్కువ పాటిస్తాను మాతాజీ. మీ వయసు అప్పటి నుంచి కూడా నేను పాటిస్తున్నాను. నేను హరి ఒకటే బోల్. పూట చేస్తాను మాతాజీ. నాకు ఒక 23-25 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి నేను అలాగే ఒకటే పూట భోజనం ఇప్పటికి కూడా ఒకటే పూట భోజనం మాతాజీ. హరి బోల్. ఏకాదశి రోజు, శుక్రవారం రోజు అసలు ఏం తినను మాతాజీ. తీసుకుంటే ఫ్రూట్స్ హరి బోల్. తీసుకుంటాను, ఓపుకుంటే లేకపోతే అలా ఉంటాను. అంటే నేను పాల తీసుకుంటా మాతాజీ ఏకాదశి రోజు. కానీ నిర్జలం కదా ఉంటాను మొత్తానికి. మొన్న అయితే నిర్జలం ఉన్నాను. తెల్లారి మాత్రం కంపల్సరీ వంట చేసుకొని సూర్యోదయం కాకముందే. అప్పుడంటే ఇప్పుడు మనం ఇస్కాన్ లో ఉన్నాం కాబట్టి మీరు టైమింగ్స్ చెప్తున్నారు. అప్పుడు కూడా అమ్మ చెప్పేది అనమాట, సూర్యోదయానికి ముందే భోజనం చేసేయాలి. దేవుడి దగ్గర పెట్టిన ఉంటే ఆకులను అది తాంబూలంలా వేసుకోవాలని చెప్పేవాళ్ళు మాతాజీ. మా ఇంట్లో కూడా మా చిన్నతనం నుంచి కృష్ణాది ఉంది మాతాజీ. నాన్నమ్మ హరి తాతయ్య బోల్. తులసి కళ్యాణం చేసేవాళ్ళు, అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, నేను చేసినాను. మా సనాతన్ మా చిన్న బాబు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు మాతాజీ. మళ్ళీ మా వెరీ మనవాడు నైస్ మాతాజీ. ఇంట్లోనే సన్యాసాశ్రమం తీసుకున్నారు. హరి బోల్. మాతాజీ వాడికి వెరీ ఇప్పుడు నైస్ మాతాజీ. అన్నమాట. హరి ఓం మాతాజీ. శ్రీరామ రామ రామైతే రోజు 3 సార్లు చెప్పుకుంటున్నాను పొద్దున్న లేస్తేనే దీపం పెట్టేటప్పుడు. అది నేను చెప్పినది విని మేమేమైనా తప్పులు చెప్తున్నాం ఒకసారి కరెక్షన్ చేసింది మేడం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామనామవరాననే నమ ఇతి అని నేను చెప్పుకుంటాను మేడం రోజుకి. కరెక్టే ప్రభు, అది చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా మనకి దాంట్లో ఉన్నది ఉన్నట్టు చదువుకుంటే సరిపోతుంది. కరెక్ట్ గానే చెప్పారు మీరు. కంటిన్యూ చేసుకోండి రామనామం. అయితే మనకి
రామనామం ఆ, ఆ, 3 సార్లు చెప్తే అంటే ఎన్నిసార్లు నాకు కరెక్ట్ గుర్తులేదు. ఒక కృష్ణనామం చెప్తే చాలా రామనామాలు చెప్పినట్టు కూడా ఉంటుందంట. సో మనం అవన్నీ కూడా తెలుసుకుందాము. నెక్స్ట్ ఇంకో క్లాస్లో చెప్తాను నేను అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఇంకా ఏమైనా హరే ప్రశ్నలు కృష్ణ ఉంటే మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ మీరు మాతాజీ. పూలు ఎవరైనా ఇస్తే కృష్ణకి పెట్టేస్తారు అన్నారు కదా మాతాజీ. ఉమ్, ఉమ్, నేను కూడా సేమ్ నాకు ఎవరైనా ఇస్తుంటే పెట్టేస్తాను, తలలో పెట్టుకోను. ఎందుకంటే తలలో పెట్టుకుంటే అది ఉమ్. కాసేపే వెళ్ళిపోతది. అదే కృష్ణ అవును. పాదం దగ్గరికి వెళ్తే అది మళ్ళీ జన్మ అనేది ఆ అవకాశం పువ్వుకి ఇస్తారేమో భగవంతుడు అనే భావంతో నేను కృష్ణుడికి పెట్టేస్తాను మాతాజీ. అది కరెక్టేనా హరి హరి మాతాజీ? హరి హరి మాతాజీ, కరెక్టే మాతాజీ. మనం యాక్చువల్గా మనం అలంకరణ అనేది మనం చేసుకునే కన్నా భగవంతుడికి చేయడం చాలా మంచిది. సో మనం సెల్ఫ్లెస్ గా పత్రం పుష్పం ఫలం తోయమని కృష్ణ అని చెప్పారు కదా. మన ఇంటెన్షన్ భక్తి భావంతో మనం ప్రేమ భక్తులతో మనం భగవంతుడికి ఏది సమర్పించినా ఆయన స్వీకరిస్తానని చెప్పారు కదా. ఆయన స్వీకరించారంటేనే మన జన్మ ధన్యమైనట్టు. సో మీరు కరెక్టే చేస్తున్నారు. చక్కగా మంచిగా ఫ్లవర్స్ ఆఫర్ చేయండి, డెకరేట్ చేయండి రాధాకృష్ణుల్ని. లేకపోతే మిగతా ఏ అవతారాలైనా నరసింహస్వామి కానీ లేకపోతే విష్ణుమూర్తి అవతారాలు ఏవైనా సరే మీరు మనకి ప్రతి ఏకాదశికి ఒకసారి దామోదర్ అని చెప్తారు, ఒకసారి విష్ణుమూర్తి అని చెప్తారు, ఒకసారి ఆ, త్రివిక్రమ స్వామి అని చెప్తారు, ఒకసారి శ్రీధర మాధవ రకరకాలుగా చెప్తూ ఉంటారు మనకి కృష్ణుడి అవతారాలు. వాటికి పూజ చేయమని చెప్తూ ఉంటారు అనమాట. సో మనం అలా ఏకాదశి పురాణంలో కూడా ఉంటుంది. మేబీ మీరు మొన్న వైకుంఠ ఏకాదశి పురాణం ఋషికేష్ ప్రభు చెప్పినప్పుడు వినే ఉంటారు. సో అలాగా ఆ పర్టికులర్ డీటీని కూడా వర్షిప్ చేస్తే మంచిది. మీరు అలా తలుచుకొని, అంటే ప్రతి ప్రతి డీటీ మన ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆ, మనం ఆ అవతారాన్ని తలుచుకొని కూడా మనం చక్కగా పూజ చేసుకొని పూలు ఆఫర్ చేయొచ్చు అనమాట. కానీ మాతాజీ తెలియకుండానే ఆ భావం ఎలా వస్తుంది మాతాజీ? కృష్ణ మనకి నేర్పిస్తుంటారా మాతాజీ? యాక్చువల్గా మనందరం మనం కృష్ణుడి దగ్గర నుంచే వచ్చాం కదా మాతాజీ. మనం అక్కడే ఉండేవాళ్ళం. మనం అందరం మనం ఈ మెటీరియల్ ఈ భౌతిక ప్రపంచంలోకి రాకముందు మన అందరం వైకుంఠ వాసులు అనమాట. అంటే మనకి అది ఉంటుంది, మనం మర్చిపోయాం అనమాట అవన్నీ. అంటే మనకి ఇప్పుడు కృష్ణ అంటే జనరల్ గా 99.99% పీపుల్ కి నచ్చకుండా ఉండరు. ఎందుకు అంటే అది మన ఇప్పుడు చేప ఎలా నీటిలో ఈదకుండా ఉండలేదు, అలా మనం కూడా భక్తి చేయకుండా మనం భగవంతుని ప్రేమించకుండా ఉండలేమన్నమాట. కాకపోతే మనం మర్చిపోయాం, ఇవన్నీ మర్చిపోయి మనం అలిగి ఆయన దగ్గర నుంచి వచ్చేసాము. సో ఇప్పుడు మళ్ళా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఇదే అన్నమాట. లేకపోతే మనం భగవంతుడిని గుర్తించలేము. ఈ ఈ ప్రాసెస్ మన ప్యూరిఫికేషన్ అవ్వకపోతే మన 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 మైండ్ లో ఉన్న అరిషడ్ వర్గాలు, ఈ కామ క్రోధ మద మోహ మాత్సర్యాలు ఇవన్నీ పోకకుండా ఉంటే మనం భగవంతుడిని కరెక్ట్ గా అర్థం చేసుకోలేము. మనకున్న ఆ రిలేషన్షిప్ ఏదైతే సంబంధం ఉంటుందో మనకి భగవంతుడితో, అది మనకు గుర్తుకు రాదనమాట. ఆ ప్రేమ ఆ భక్తి మనకి ఏవైతే ఉంటాయో ముందు నుంచి అవి మనకు గుర్తు రావన్నమాట. సో అందుకని ఈ భక్తి మార్గంలో వెళ్ళడం వల్ల మనకి భగవంతుడి మీద అసలైన ప్రేమ ఏంటి అనేది మనకి గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు మనకి మళ్ళా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట. అది ముందు నుంచి ఉంటది మాతాజీ మనకి, మన కొత్తగా వచ్చేది కాదు. కాకపోతే మనం మర్చిపోయాము ఈ అన్ని ఆ, లోపాల వల్ల. అవన్నీ సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అంతే. హరిబోల్ మాతాజీ, హరిబోల్ మాతాజీ. కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పేది మేడం. మాతాజీ మా కృష్ణ ఒక్కసారి చూడండి మాతాజీ. కనిపిస్తుందా మాతాజీ? ఓ హరి బోల్ మాతాజీ. రాధాకృష్ణులు చక్కగా డెకరేట్ చేశారు, చాలా బాగున్నారు. కృష్ణుడి విగ్రహాన్ని అట్లా తయారు చేసి పెట్టుకుంటా మాతాజీ. వెరీ నైస్, వెరీ థ్యాంక్ యూ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ ది దర్శన్. చాలా బాగుంది. ఓకే మనం ఇంకా 7:30 అవుతుంది, మనం క్లోజ్ చేసుకుందాం. అందరికీ కృష్ణ కాంక్షియస్ భోగి శుభాకాంక్షలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నంతకోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, जय गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ.